నేను ఒక్కటే మాట చెప్తానండి, డాక్టర్ ఎప్పుడు కూడా బ్యూటీషియన్ కాలేరు, అలాగే బ్యూటీషియన్ బ్యూటీ థెరపిస్ట్ ఎప్పుడు కూడా డాక్టర్ కాలేరు. బ్యూటీషియన్ వేరు, బ్యూటీ థెరపిస్ట్ వేరు, బ్యూటీ కాస్మెటాలజిస్ట్ వేరు, అలాగే డాక్టర్ చదివినటువంటి కాస్మెటాలజిస్ట్ వేరు, ట్రైకాలజిస్ట్ వేరు. ప్రాపర్గా తెలుసుకోకుండా బయటకు వచ్చి పిచ్చి పిచ్చిగా చేయడం వల్ల బ్యూటీ ఇండస్ట్రీకి ఉన్నటువంటి వాల్యూ తగ్గిపోతుంది. అసలు నాకు ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏంటంటే పర్మనెంట్ మేకప్ అంటే ఏంది? పర్మనెంట్ మేకప్ అంటే ఒకసారి చేసుకుంటే జీవితంలో అవసరం లేదా? ఇంకేంత పర్మనెంట్ మేకప్ అనే పదం ఎట్లా వాడుతున్నారు? ఇది నిజంగా దౌర్భాగ్యం అండి. నాకు అసలు చాలా బాధాకరమైన విషయం చెప్పాల్సి వస్తుంది. మీరు ఏదైతే బ్యూటీ క్లినిక్స్ ఇప్పుడు కొత్తగా వెలుస్తున్నాయో, చాలా కుప్పలు తెప్పలుగా వస్తున్నాయో, గల్లీకి ఒకటి వస్తున్నాయో, వీళ్ళకు డర్మటాలజీతో కానీ మెడికల్ కాస్మెటాలజీతో అసలు అవసరమే లేదంటారా? మెడికల్ కాలేజ్ని, మెడికల్ యూనివర్సిటీని మెడికల్ షాప్ అతను పెట్టేసి అతనే డాక్టర్స్ని తయారు చేస్తే బయటకు వచ్చిన డాక్టర్స్ ఎలా ఉంటారు? బ్యూటీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఆ విధంగా ఉంది. వీళ్ళిచ్చే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే, ఒక ఆవిడ చెప్తుంది అనమాట, చూడండి ఇది పౌడర్ అనమాట, ఇది లూజ్ పౌడర్, ఇది దాని పేరు ట్రాన్స్ల్యూసెంట్ పౌడర్ అంటే, ఓకేనా? దాన్ని ఆవిడ ఏమంటుందంటే ఇది ట్రాన్స్లేషన్ పౌడర్. ఆవిడకి అక్కడ దాని మీద బేసిక్ నాలెడ్జ్ లేదు. ఇది ఎలా ఉంటుందంటే, క్లినిక్ అనేటటువంటి వర్డ్ యూజ్ చేయకూడదు, ట్రీట్మెంట్ అనే వర్డ్ కూడా యూజ్ చేయకూడదు. డబ్బులు ఏం తక్కువ తీసుకోవట్లా, పోనీ మెయింటెనెన్స్ తగ్గించి ప్రజాసేవ చేస్తున్నారా, ప్రజలకు తక్కువ రేట్లో ఏదో 10 రూపాయలు 20 రూపాయలు చేస్తున్నారా అంటే లేదు. తీసుకోవాల్సినది అన్నీ తీసుకొని ఎందుకు ప్రాపర్గా పెట్టట్లేదు? పెద్ద పెద్ద పాపులారిటీ ఉన్నటువంటి ఫిగర్స్, వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేకపోయినా, వాళ్ళ క్లినిక్, వాళ్ళ డాక్టర్స్ కాకపోయినా, వాళ్ళు క్లినిక్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసేసి ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి వాళ్ళు డాక్టరేట్లు వేసుకుని చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు జనాల దగ్గర ఎక్కువ డబ్బులు దోచుకుంటున్నారు. ఇంకోటి అది చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు చెప్పడం కన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ చెప్తున్నారు కదా. చాలా, అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగే ఎక్కువగా ఉంది. ఎంత బాగా మార్కెటింగ్ చేస్తారో వాళ్ళే. ఇప్పుడు వచ్చిన పనికి మాలిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీల్లో వచ్చేటటువంటి పనికి మాలిన అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీ పేరు ముందు డాక్టర్ కావాలా అయితే మాకు కాల్ చేయండి, ఇప్పుడు ఒక 50,000 ఎంత పడేస్తే వాళ్ళ మొహాన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఆ పిచ్చి డాక్టరేట్లు తగిలించుకోవడానికి ఈ బ్యూటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక 9th క్లాస్ 10th క్లాస్ స్టడీతో పిహెచ్డీలు ఎలా ఇస్తారండి? అలా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ. అంటే మనకి అసలు ఎట్లా గుర్తించాలి వీళ్ళని? గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకు? బ్యూటీకి గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ అయితే చాలా ఉన్నాయి. సర్టిఫికేషన్కి కొంచెం అథెంటిసిటీ అనేది వాళ్ళకు ఉండాలి. అది ఏం లేకుండా ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందండి. అసలు నిజాన్ని చెప్పాలంటే ఓకే, లైక్ పిఆర్పి, జిఎఫ్సి ఇవన్నీ ఏవి చేస్తున్నా కానీ ఖచ్చితంగా అవి డర్మటాలజిస్ట్ మాత్రమే పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు సర్టిఫికెట్ల మీద ట్రైనర్ ఫోటోలు, ఇంత పెద్ద పెద్ద ఫోటోలు, 3/4 ఆఫ్ ద సర్టిఫికెట్ మొత్తం వాళ్ళ ఫోటోలు, పక్కనేమో చిన్నగా వీళ్ళ పేరు, పితృదేవతల ఫోటోలు తగిలించుకున్నట్టు, లేకపోతే దేవతల ఫోటోలు అంటే పిండాలో నైవేద్యాలు పెట్టాలి రోజు వీళ్ళు. ఒక బ్యూటీషియన్గా ప్రాపర్ బ్యూటీషియన్ మనం అనాలంటే పెడిక్యూలు, మ్యానిక్యూలు ఇవన్నీ చేసి కాకుండా ఒక నెక్స్ట్ లెవెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ప్రీవియస్లీ ట్రైనింగ్ ఎలా ఉందంటే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ అంతా నేర్చుకోవాలంటే 8 months డ్యూరేషన్ ఉంటుంది. ఒక కామన్ ఉమెన్ ఒక బ్యూటీ సెలూన్ కానీ ఒక క్లినిక్ కానీ సోకాల్డ్ వెళ్ళినప్పుడు తను అక్కడ చూసుకోవాల్సిన అంశాలు ఏంటి? అంటే మనం సేఫ్ దగ్గరికి వెళ్తున్నామా అనేది ఎట్లా తెలుసుకోవాలి? ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని చూసి వెళ్ళడం మానేయమని చెప్తాను. హాయ్ గైస్, నేను మీ శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శాన్స్ స్టూడియోస్. సో ఈరోజు మనకు ఒక గెస్ట్ వచ్చి కూర్చున్నారు. ఆ గెస్ట్ ఎవరంటే లక్ష్మీ అన్నపూర్ణ గారు. యాక్చువల్గా నేను ఈ బ్యూటీ ఇండస్ట్రీ మీద, బ్యూటీ విషయాల మీద ఒక చర్చ పెట్టాలి. ఎందుకంటే చాలా వింటున్నాం మనం సోషల్ మీడియా, అక్రాస్ ద సోషల్ మీడియా కానీ బయట కానీ చాలా వింటున్నాం బ్యూటీ ఇండస్ట్రీ గురించి. ఈ ఫేక్ డాక్టర్లని, ఫేక్ క్లినిక్లని, ఇట్లాంటివి ఎన్నో వింటున్నాం మనం.
సో ఇట్లాంటివన్నీ మనం తెలుసుకోవాలంటే అసలు ఎగ్జాక్ట్ విషయం తెలుసుకోవాలంటే దీనిలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ప్రాపర్గా సిస్టంలో ఫాలో అవుతున్న వారు కానీ కావాలన్న ఉద్దేశంతో నేను సెర్చ్ చేస్తుంటే నాకు లక్ష్మీ అన్నపూర్ణ గారు అయితే తోచారు. చాలామంది రీసెర్చ్ చేస్తే కూడా ఆమె అయితే 100% అక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వగలుగుతారు అప్పుడు వారిని అప్రోచ్ కావడం జరిగింది. సో ఆవిడ మనకు 20 years నుంచి బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నారు. చాలామంది కొన్ని వేల మందిని ట్రైన్ చేసి ఉన్నారు. ఇప్పటికీ ఆవిడ అండర్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆమె యొక్క ఇప్పుడు కొరియన్ ఇన్స్టిట్యూట్ అవి కూడా నడుపుతున్నారు. సో ఆవిడని అడిగి మనకున్న డౌట్స్ అన్ని ఈరోజు క్లారిఫై చేసుకుందాం. ఓకే, నమస్తే లక్ష్మి గారు. నమస్తే శ్రీరామ్. బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి, ఫైన్. సో మేడం, ఈరోజు మనం చర్చ మొదలు పెట్టుకునే ముందు మీకు చెప్తున్నాను. సో ఈరోజు మీ ఇంట్రొడక్షన్ ఇవన్నీ కూడా నేను చేయను, ఎందుకంటే మీ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. బ్యూటీ ఇండస్ట్రీ అనగానే గుర్తొచ్చే పేరులో మీరు ఒక పేరు. సో అందరికీ మీ గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేని విషయం కాబట్టి మనం డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం మేడం. తప్పకుండా. మేడం, మీరు 20 years నుంచి 20-25 years అయింది ఆల్మోస్ట్ మీరు చేయబట్టి. సో అప్పటికి ఇప్పటికి మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ బ్యూటీ ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు ఏంటి, ఇవన్నీ మీరు ఒకసారి సినిమాలోకనంలాగా మీరు కంప్లీట్ చెప్పేసేయండి, తర్వాత మనం ముందుకు వెళ్దాం. యా తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాజిటివ్ విషయాల గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 2002-03 ఆ టైంలో నేను నేర్చుకున్నది 2002. సో అప్పటికి ఇప్పుడు 2025 చాలా చేంజెస్ వచ్చాయి. ఫస్ట్ మనము పాజిటివ్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఎవరైనా ఒక అమ్మాయి బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటాను అన్న మాట అమ్మాయి నోట వినబడితేనే ఇదేదో చాలా తప్పుడు పని, తప్పుడు కోర్స్ నేర్చుకుందాం అనుకుంటుంది అన్నట్టు చూసేవాళ్ళు. ఎవరైనా ఇద్దరు బ్యూటీషియన్స్ పెళ్ళికి మేకప్ వేయించుకోవడానికి పెట్టుకున్నా కూడా ఒక బ్యూటీషియన్ మేకప్ బాక్స్ తీసుకుని వెళితే ఏదో రాంగ్ క్యారెక్టర్ అన్నట్టు చాలా చిన్న చూపు ఉండేది, వాల్యూ ఉండేది కాదు అసలు. సో మా ఫ్యామిలీస్లో కూడా బ్యూటీషియన్ అని అంటే అసలు చాలా ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు తీసుకున్నట్టయితే అసలు బ్యూటీషియన్ అంటే చాలా మంచి వాల్యూ ఉంది, చాలా మంచి వాల్యూ ఉంది. అలాగే ఫ్యామిలీ మెంబర్సే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. హస్బెండ్ దగ్గరుండి నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ని వాళ్ళ హస్బెండ్ దగ్గరుండి తీసుకొచ్చి జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, అత్తమామలు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి ప్రొఫెషన్ కింద గుర్తించారు కాబట్టి అదొక పాజిటివ్ సైన్ అనుకోవచ్చు మనం. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఒకప్పుడు ఈ బ్యూటీ కోర్స్ నేర్చుకోవాలి అంటే నేర్చుకోవాలి అని అంటే చాలా లిమిటెడ్ అకాడమీస్, అవి కూడా మేజర్ సిటీస్లో ఉండేవి. చిన్న చిన్న ఊళ్ళల్లో కానీ టౌన్స్లో కానీ అవైలబిలిటీ చాలా తక్కువ ఉండేది. సో ఓన్లీ మేజర్ సిటీస్లో ఉండేది. మేము సెర్చ్ చేసుకుని వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుని నేర్చుకోవాలి, మళ్ళీ దాని ప్రోడక్ట్స్ సరిగ్గా సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవాలి, ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమయ్యేది. ఇప్పుడు ప్రతి చోట అందుబాటులో ఉంది. ప్రతి ఒక్క చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా బ్యూటీ అకాడమీస్ అనేవి రావడం జరిగింది. సో ఇది కూడా ఒక పాజిటివ్ సైన్గానే మనం తీసుకోవచ్చండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కానీ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కానీ అవి ఎక్కడ దొరుకుతాయి, అందులో ఏముంటాయి, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఏంటి, ఇవేమీ మా అప్పుడు అసలు చాలా కష్టమైపోయేది. మేము చాలా కష్టపడి సర్చ్ చేయడానికి కూడా ఇబ్బంది అయ్యేది. అండ్ ఇంటర్నెట్లో ఇప్పుడైతే ఈజీగా దొరుకుతుంది. ఇంటర్నెటే కాదు, డైరెక్ట్గా మన ఇండియా లాంటి కంట్రీస్కి లైక్ యూకే కానీ కొరియా కానీ జర్మనీ కానీ ఇలా చాలా కంట్రీస్ నుంచి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అంటే మేకప్ ప్రోడక్ట్స్ కానీ పర్మనెంట్ మేకప్కి సంబంధించిన పిగ్మెంట్స్ కానీ మిషన్స్ కానీ అండ్ బ్యూటీ ఎక్విప్మెంట్స్ కానీ చాలా ఈజీగా మనకు దొరుకుతున్నాయి. దాని రిలేటెడ్ ఎడ్యుకేషన్ కూడా మనకి ఈజీగా దొరుకుతుంది. సో ఈ మూడు ఒక పాజిటివ్ సైన్ కింద నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో అండ్ ఇంకా నెగిటివ్స్ అయితే చాలానే ఉన్నాయి. చెప్పండి. నెగిటివ్స్ విషయానికి వస్తే అంటే ఒక నాణానికి బొమ్మ బరుసు రెండు ఉన్నట్టే ఇదే మూడు విషయాల్ని మనం నెగిటివ్గా కూడా మాట్లాడుకోవచ్చు. అంటే దీని వేరే కోణం కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పాను ఒకప్పుడు బ్యూటీషియన్స్కి వాల్యూ తక్కువ ఉండేది, ఇప్పుడు ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారు, బాగుంది అని చెప్పాను. ఇది పాజిటివ్ సైన్ అయినప్పటికీ కూడా ఇప్పుడు బ్యూటీషియన్స్ ఎలా అంటే ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు, కానీ ఒక 100 మంది నేర్చుకుంటే అందులో 80% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ప్రొఫెషనల్సే ఉంటున్నారు. అంటే 80 మందికి సరైనటువంటి నాలెడ్జ్ లేకుండానే తయారై బయటకు వస్తున్నారు. సో అంటే 20 మందికి ఏదో కొద్ది గొప్ప జ్ఞానం ఉంటుంది, ఈ 80 మంది మార్కెట్లోకి వెళ్ళి ఏం చేస్తారు? సో వాళ్ళకు వచ్చి రాని జ్ఞానంతోనే అటు సరిగ్గా ప్రాపర్గా వర్క్ చేయలేరు, ఇటు నేర్చుకున్నందుకు ఖాళీగా కూర్చోలేరు. సో వాళ్ళకు వచ్చి రాని పనులన్నీ చేసుకుంటూ ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ జంపింగ్ జపాంగులాగా తిరుగుతున్నారు. అంటే ఇక్కడ నేను పలానా చోట నేర్చుకున్నాను, నాకు ఇంత వచ్చి అంత వచ్చి అని చెప్పి
ఒక చోట జాయిన్ అవుతారు. సో వీళ్ళకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ప్రొఫెషనల్ సలూన్స్లో కానీ అక్కడ వీళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళని ఉంచుకోకుండా మళ్ళీ తీసేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి వేరే చోట జాయిన్ అవుతారు. అన్ని చోట్ల ఉన్న పనికి మన కొద్ది ఎక్స్పీరియన్స్ అంతా కలిపి వీళ్ళు ఏదో గొప్పగా ఉంది అని అనుకుని చిన్న సెమినార్స్కి కూడా అటెండ్ అయిపోయి వీళ్ళకి చాలా విషయం తెలుసు వీళ్ళు ఏకంగా అకాడమీస్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అని మనం అంటే మీరు అన్నట్టు ఇప్పుడు బ్యూటీ అకాడమీ అంటే ఈ బ్యూటీ అకాడమీ వెళ్ళి నేర్చుకోవాలంటే వీళ్ళకైనా సర్టిఫికేషన్స్ ఉంటాయా? పలానా చోట నేర్చుకుంటే సర్టిఫైడ్ బ్యూటీషియన్ అని కానీ లేకపోతే పలానాది ఇట్లా అసలు ఎట్లా గుర్తించాలి వీళ్ళని? గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకు? బ్యూటీకి గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు నార్మల్గా కూడా బ్యూటీ అకాడమీస్లో కూడా సర్టిఫికేషన్కి కొంచెం అథెంటిసిటీ అనేది వాళ్ళకు ఉండాలి. అది ఏం లేకుండా ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందండి. అసలు నిజాన్ని చెప్పాలంటే మీరు ఒక అకాడమీ స్టార్ట్ చేశారు అని అంటే మీకు వందల కొద్ది కాల్స్ వస్తాయి. ఏది పిచ్చి ఫేక్ కాల్సే చాలా వస్తాయి అన్నమాట. సో అవి నేను పేర్లు ఏంటి అనేది మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళే కాల్ చేసి మీరు ఒక అకాడమీ స్టార్ట్ చేశారు కదా, మీకు సర్టిఫికేషన్ కావాలి కదా, సో మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి, మీకు వచ్చినటువంటి స్టూడెంట్స్కి మేము సర్టిఫికేట్స్ ఇలా ప్రొవైడ్ చేస్తామని అనుకుంటూ చాలా ఫేక్ అనేవి చాలా వచ్చేసాయి. సో దాన్ని నిజంగా ప్రామాణికంగా కూడా తీసుకోలేని సిచ్యువేషన్. సరే నేను చెప్తాను ఏదో ఇదే ప్రామాణికంగా తీసుకోండి అని చెప్తాను, ఓకే బాగానే ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, NBVT నేషనల్ బోర్డ్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఎఫిలియేషన్ ఉంది. సో మన సౌత్లో ఎక్కడ కూడా NBVT ఎఫిలియేషన్ లేదు, మన దానికి ఉంది. సో వాళ్ళు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాత మాత్రమే లిమిటెడ్ పర్సన్స్కి మాత్రమే వాళ్ళు అఫిలియేషన్ అనేది ఇస్తారు. సో నేను ఆ అఫిలియేషన్ తీసుకున్నాను, ఓకే బాగానే ఉంది. నాకు నాలెడ్జ్ లేకపోతే నేను మంచి సర్టిఫికేట్ ఇచ్చి ఏం ఉపయోగం స్టూడెంట్కి? సో సర్టిఫికెట్ అనేది మేము పలానా చోట నేర్చుకున్నాము, దాని అథెంటిసిటీ ఇది అని చెప్పుకోవడానికి వాళ్ళు అక్కడ గోడపైన తగిలించుకోవడానికి వాళ్ళ గుర్తింపు, అదొక గుర్తింపు పత్రం కింద చూసుకోవచ్చు. కానీ సర్టిఫికెట్ వర్క్ చేయదు, మనమే వర్క్ చేయాలి. సో క్లయింట్తో మాట్లాడేది మనమే, వర్క్ చేసేది మనమే. మనకి నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళు ఏ పర్పస్ కోసం మన దగ్గరకు వచ్చారో అది కరెక్ట్గా వాళ్ళకి ఫుల్ఫిల్ చేసి వాళ్ళని మంచిగా పాజిటివ్గా వాళ్ళని ఆనందంగా పంపించగలగాలి. ఎప్పుడు పంపించగలుగుతాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ప్రతి ఒక్క విషయం పైన నాలెడ్జ్ ఉండడం వల్లనే కదా మనం కరెక్ట్గా వర్క్ చేయగలుగుతాం. ఆ నాలెడ్జ్ లేకుండా 100లో 80 మంది తయారై బయటకు వస్తుంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అంటాను. అంటే క్వాంటిటీ ఉంది కానీ క్వాలిటీ లేదు, అది ముఖ్యమైన విషయం కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు సర్టిఫికేషన్ గురించి మాట్లాడితే సర్టిఫికేషన్ నుండి పని రాకపోతే కరెక్ట్గా వర్క్ చేయకపోతే తప్పు, కరెక్ట్గా వర్క్ చేసి సర్టిఫికేషన్ లేకుండా ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. మీరు ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు వర్క్ బాగా వచ్చింది సర్టిఫికేషన్ ఏం లేదు వాళ్ళని ఎలా నమ్మే దానికి అంటే ఒక ప్రామాణికత అంటూ ఉండాలి కదా, అలా ఉన్నాయా? ఇప్పుడు జనరల్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మన మేకప్ క్లినిక్స్ అని పెడుతున్నారు, ఇవన్నీ పెడుతున్నారు కదా, వీళ్ళకు ఎంతవరకు ఉంటుంది సర్టిఫికేషన్స్ అని ఎంతవరకు ఉంటాయి? క్లినిక్ అనే వర్డ్ చెప్పాలంటే అండి రాంగ్ వర్డ్ అండి. బ్యూటీ ఇండస్ట్రీలో నాన్ మెడికల్ వాళ్ళు ఎవ్వరు కూడా క్లినిక్ అనేటటువంటి వర్డ్ యూజ్ చేయకూడదు. సో నేను ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా అంటే ఇప్పుడు నేను బ్యూటీ కాస్మెటాలజీ అండ్ బ్యూటీ ట్రైకాలజీ, పర్మనెంట్ మేకప్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తాను. ఒక బేసిక్ బ్యూటీషియన్ కోర్స్ నుంచి ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తాను. ఎందుకంటే నేను మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నేర్చుకుని ఉన్నాను, ఒక అథెంటిసిటీ ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతూ నేను ట్రైనింగ్ ఇస్తాను స్టూడెంట్స్కి. వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను నేను క్లినిక్ అనేటటువంటి వర్డ్ నాన్ మెడికల్ వాళ్ళు యూజ్ చేయకూడదు, ఓన్లీ హాస్పిటల్స్కి అలాగే డాక్టర్స్ మాత్రమే క్లినిక్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేయాలి. సో బ్యూటీ క్లినిక్ అనేటటువంటిది ఒకప్పుడు వాడేవాళ్ళు అంటే తెలియక, ఇప్పుడు తెలిసినా కూడా అంటే ఇప్పుడు కూడా చాలామంది తెలియని వాళ్ళు వాడుతున్నారు, లేకపోతే తెలిసినా ఎవరు పట్టించుకోరులే అని పెద్ద లెక్క లేకుండా వాడేవాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినిక్ అనేటటువంటి వర్డ్ యూజ్ చేయకూడదు, బ్యూటీ ఇండస్ట్రీలో ఎవ్వరు క్లినిక్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు. ఓన్లీ డాక్టర్స్ మాత్రమే క్లినికల్ సర్వీసెస్ అని పెట్టచ్చు, క్లినిక్ అని వాడచ్చు. అలాగే ట్రీట్మెంట్ అనేది కామన్గా మేము యూజ్ చేస్తాం వర్డ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్ ట్రీట్మెంట్, ఓకే డాండ్రఫ్ ట్రీట్మెంట్ వాడతాం, కామన్గా వాడతాం, కానీ ట్రీట్మెంట్ అనే వర్డ్ కూడా యూజ్ చేయకూడదు. థెరపీ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేయాలి. యాక్నీ కంట్రోల్ థెరపీ, డాండ్రఫ్ కంట్రోల్ థెరపీ అంటే బ్యూటీషియన్ వేరు, బ్యూటీ థెరపిస్ట్ వేరు, బ్యూటీ కాస్మెటాలజిస్ట్ వేరు, ఎస్థెటీషియన్ వేరు, బ్యూటీ ట్రైకాలజిస్ట్ వేరు, అలాగే డాక్టర్ చదివినటువంటి కాస్మెటాలజిస్ట్ వేరు, ట్రైకాలజిస్ట్ వేరు. ఈ వేరియేషన్స్ తెలియకపోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది. నేను చెప్పే సెకండ్ పాయింట్ కూడా నెగిటివిటీ ఏది అని అంటే మేజర్ సిటీస్లోనే ఒకప్పుడు దొరికేది అనుకున్నాం కదా, ఇప్పుడు సందుకి ఒక్కొక్క అకాడమీ వెలుస్తుంది.
సో ఈ వాట్సాప్ యూనివర్సిటీలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. మన ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీలో, యూట్యూబ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు మన విద్యార్థులందరూ కూడా, మన ప్రోగ్రామ్ చేస్తున్న శ్రోతలందరూ కూడా. సో వీళ్ళు ఏంటి అని అంటే ప్రాపర్ నాలెడ్జ్ అనేటటువంటిది లేకుండా ఎప్పుడైతే వీళ్ళు అకాడమీ స్టార్ట్ చేస్తారో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు? ఇప్పుడు నేను చెప్తున్నాను నా స్టూడెంట్స్కి దీన్ని ఇంతవరకే మనం వాడాలి, మన లిమిటేషన్ ఇవి ఉంటుంది, అండ్ అదేవిధంగా ఇవి సర్జికల్ ట్రీట్మెంట్స్, ఇవి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. సో అలాగే మనం మాట్లాడుకునేప్పుడు నార్మల్గా ఈ వర్డ్స్ యూస్ చేస్తాం కానీ ఇది పెట్టి మనం పబ్లిసిటీ చేయకూడదు. సో దీనికి ఇలా ఉంటుంది అనేది ఒక విధానం అనేది చెప్తున్నాం కదా. అలా వాళ్ళు ప్రాపర్గా తెలుసుకోకుండా బయటకు వచ్చి పిచ్చి పిచ్చిగా చేయడం వల్ల బ్యూటీ ఇండస్ట్రీకి ఉన్నటువంటి వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేదు. వచ్చినటువంటి వాళ్ళ స్కిన్ కానీ హెయిర్ కానీ ఎనాటమీ ఏంటి, ఎలా చేయాలి, అసలు ఏ విధంగా చేయాలనే ఒక సీక్వెన్స్, ఒక సిస్టమ్, ఒక ప్రోటోకాల్ వాళ్ళకి ఏం తెలియదు. దాంతో వాళ్ళు చేసి స్కిన్స్ హెయిర్స్ పాడు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఈ డాక్టర్స్ ఏమంటారు, ఈ బ్యూటీ సెలూన్స్ అన్ని వర్స్ట్, మీరు సెలూన్స్కి వెళ్ళకండి, సో మా దగ్గరికి రండి, సో డర్మటాలజిస్ట్ దగ్గర మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ఒక్కటే మాట చెప్తానండి, డాక్టర్ ఎప్పుడు కూడా బ్యూటీషియన్ కాలేరు, అలాగే బ్యూటీషియన్ బ్యూటీ థెరపిస్ట్ ఎప్పుడు కూడా డాక్టర్ కాలేరు. ఎవరి వాల్యూ వాళ్ళదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ చదివినంత బాగా ప్రతి ఒక్క విషయాన్ని అన్ని సంవత్సరాలు చదివి అంత అవగాహన చేసుకుని అనాటమీ గురించి, ఫిజియాలజీ గురించి వాళ్ళు సైన్స్ చదివి, ఓకే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ చేసి ప్రాపర్ మెడికేషన్ ఇచ్చి ఆ ప్రాబ్లంలోంచి బయటపడేయగలుగుతారు. అంత గొప్పగా బ్యూటీషియన్ చేయలేదు, బికాజ్ అది డాక్టర్ చదువుకున్నటువంటి విలువ. సో ఎప్పటికీ ఒక బ్యూటీషియన్ డాక్టర్ కాలేదు. సో డాక్టర్ని అందుకే మనం అంత గౌరవిస్తాం, వైద్యో నారాయణ హరి అంటాం మనం. సో డాక్టర్ చాలా గ్రేట్, కానీ ఒక డాక్టర్ కూడా బ్యూటీషియన్ చేసినంత గొప్పగా సర్వీస్ చేయలేడు. బికాజ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రాపర్గా రాయగలుగుతారు, అదేవిధంగా ఆ ప్రాబ్లం ఏంటి అనలైజ్ చేసి మెడిసిన్ రాయగలుగుతారు, కొన్ని ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఏవైతే లేజర్స్ ఈ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవి వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఒక బ్యూటీషియన్ మాత్రమే ఒక సర్వీస్ని చాలా ప్యాంపరింగ్గా, చాలా రిలాక్సింగ్గా, వాళ్ళ యొక్క స్కిన్ని చాలా సూతింగ్గా, ఎక్కడెక్కడ ప్రెషర్ పాయింట్స్ ఇచ్చి ప్రెస్ చేస్తే వాళ్ళకి హాయిగా ఉంటుంది, అసలు వాళ్ళు ఎలా బాగా చూసుకోవాలి, ఎలా డ్రెస్అప్ చేయాలి. డాక్టర్ నర్స్ అన్నీ రెడీ చేసి వెళ్తే వచ్చి ఆపరేషన్ చేసి వెళ్తారు, కానీ ఈ నర్సుకున్న పేషెన్స్ డాక్టర్కి ఉండదు. సేమ్ అదేవిధంగా బ్యూటీ ఇండస్ట్రీలో ఈ బ్యూటీషియన్ చేసినంత బాగా ఒక మసాజ్ కానీ, ఒక సర్వీస్ కానీ, ఒక రిలాక్సేషన్ ఇచ్చేటటువంటి ప్రొసీజర్ ఏదైనా కానీ డాక్టర్ చేయలేరు. అది వాళ్ళ డ్యూటీ కాదు కదా, వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్, మీరు ఇచ్చే థెరపీ, అదే అన్నట్టుగా రెండింటికి వేరియేషన్ ఉంది కదా. సో వాళ్ళు చేసేటటువంటి ట్రీట్మెంట్ని చేయలేరు. అదేవిధంగా వీళ్ళని చిన్న చూపు చూడాల్సిన అవసరం కూడా లేదు. చూడడానికి కారణం కూడా వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళు డబ్బులు ఏం తక్కువ తీసుకోవట్లా, పోనీ మెయింటెనెన్స్ తగ్గించి ప్రజాసేవ చేస్తున్నారా, ప్రజలకు తక్కువ రేట్లో ఏదో 10 రూపాయలు 20 రూపాయలు చేస్తున్నారా అంటే లేదు. తీసుకోవాల్సినది అన్నీ తీసుకొని ఎందుకు ప్రాపర్గా పెట్టట్లేదు, పెట్టకుండా అనవసరంగా ఇండస్ట్రీ ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు అంట వీళ్ళని. మెయిన్ ఏంటంటే దీని గురించి సీరియస్గా మాట్లాడే వాళ్ళు, గొంతెత్తి మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా రాకపోవడం, ఎవరు కూడా దీని గురించి ఇన్స్పెక్షన్ చేయకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. మీరు ఒకటి అన్నారు, డబ్బులు ఏం తక్కువ తీసుకోవట్లేదు అని చెప్పి. డబ్బులు తక్కువ ఎక్కువ అనేది ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి శ్రీరామ్ గారు. అంటే ఒక పెద్ద పెద్ద పాపులారిటీ ఉన్నటువంటి ఫిగర్స్, వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేకపోయినా, వాళ్ళ డాక్టర్స్ కాకపోయినా వాళ్ళు క్లినిక్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసేసి ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి వాళ్ళు డాక్టరేట్లు వేసుకుని చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు జనాల దగ్గర ఎక్కువ డబ్బులు దోచుకుంటున్నారు. నార్మల్గా చిన్నగా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేసి కూడా ఈ అరకొర నాలెడ్జ్ తోటి వీళ్ళు పిచ్చిగా వర్క్ చేస్తున్నారు. కరెక్ట్, ప్రాపర్గా చేయట్లేదు, ఒప్పుకుంటాను నేను. వాళ్ళు చాలా చీప్గానే చేస్తున్నారు. నేనంటాను, అక్కడ డబ్బులు నువ్వు ఎక్కువ తీసుకో తక్కువ తీసుకో, ఫ్రీగానే చెయ్యి, కానీ అలా అన్ప్రొఫెషనల్ వర్క్ చేయొద్దు. ఇప్పుడు ఫ్రీగానే చేస్తారు, బర్న్స్ అవుతాయి, ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏమంటారు, అరే ఈ పనికి మాలిన సెలూన్స్లో వెళ్ళి సర్వీస్ చేసుకోవడం వల్లే నువ్వు ఇలా తయారయ్యావు, నువ్వు ఇక్కడ వచ్చి మాకు డాక్టర్స్ దగ్గర రావాల్సింది కదా అని డాక్టర్స్ మాట్లాడతారు. సో బ్యూటీ ఇండస్ట్రీ పరువు తీస్తున్నట్టే కదా. ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా అకాడమీస్ ఎక్కువ అయ్యాయి. ఈ అకాడమిక్ ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉందంటే అకాడమిక్గా లేదు. 1 day 2 day 3 day వర్క్షాప్స్ ఉంటాయి కదా, ఆ వర్క్షాప్ని ఎడ్యుకేషన్, మాస్టర్ క్లాసెస్ని ఎడ్యుకేషన్ అని అనుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, కొంతమంది వెండర్స్ని పెట్టుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కాస్మెటిక్ షాప్ ఉంది, లేకపోతే మిషనరీస్ సేల్ చేసే షాప్ ఉంది,
ఓకే, సో నాతో టైఅప్ అవుతారనమాట వాళ్ళు. టైఅప్ అయ్యి మేము ఇలా క్లాస్ పెడుతున్నాము, ఈ క్లాస్లో మీరు ఈ లేజర్ డివైజెస్ని వీటిని ఎలా యూజ్ చేయాలో వచ్చిన స్టూడెంట్స్కి నేర్పించండి అని చెప్తారు. వాడు ఏం చేస్తాడు, ఇది లేజర్ డివైజ్, ఇది వర్టికల్ మోడల్, ఇది టేబుల్ టాప్ మోడల్, దీంట్లో ఇవి ఉంటాయన్నమాట, మీరు ఇందులో ఫిల్టర్ ఉంటుంది, ఇది ప్రెస్ చేయాలి, సో హెయిర్ క్లీన్ షేవ్ చేసిన తర్వాత ఇక్కడ రేస్ అనేవి మీరు ప్రొజెక్ట్ చేయాలి, ఇలా చేసి ఒకవేళ ప్రాబ్లం వస్తే ఇలా చేయాలి, ఈ మిషన్ ఇలా చేయాలని చెప్పి ఆ మిషనరీ ఎలా యూజ్ చేయాలో డెమో ఇస్తాడు. నిజం, మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఇదే ఎడ్యుకేషన్ అని చెప్పి ఓకే నాకు చేయరు, ఒకసారి హ్యాండ్స్ ఆన్ ఇస్తారు కదా, సో అది చేసి నాకు చేయడం వచ్చేసింది అని చెప్పి ఆ వెండర్ దగ్గర వీళ్ళు ఆ మిషన్ కొనుక్కొని తీసుకొచ్చి పెట్టి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. కానీ అసలైన ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అసలు స్కిన్ ఏంటి, అసలు లేజర్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాళ్ళ స్కిన్లో ఆ లేజర్ రేస్ పెనిట్రేట్ అయినప్పుడు ఏ లేయర్ దాకా వెళ్తుంది, ఎన్ని నానోమీటర్స్ డెప్త్ ఉన్నటువంటి ఫిల్టర్ వాడడం వల్ల ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై అవుతూ ఉంటాయి. సో హెయిర్ రిమూవల్ దేంతో చేయాలి, రిజువనేషన్ దేంతో చేయాలి, పిగ్మెంటేషన్ ఫ్రికల్స్ ఉంటే ఏం చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ అలాగే ఫెయిర్ స్కిన్కి ఎలా వాడాలి, డార్క్ స్కిన్కి ఎలా వాడాలి, ఇన్ కేస్ ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇదంతా ఉంటుంది. యాజ్ యూజువల్ నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొన్ని చేయడానికి ఎలిజిబిలిటీ ఎలాగూ లేదు. సో నేను అబ్రాడ్లో చేశాను కాబట్టి మన ఇండియా కంటే అదర్ కంట్రీస్లో ఈ బొటాక్స్, ఫిల్లర్స్, ట్రీట్మెంట్స్ కూడా కొన్ని కంట్రీస్లో నాన్ మెడికల్ వాళ్ళని ఎలో చేస్తారు. సో దానివల్ల నాకు పూర్తి నాలెడ్జ్ అనేది ఉంది. కానీ ఈవెన్ దో ఐఎమ్ నాట్ పర్ఫార్మింగ్ హియర్, నేను ఇక్కడ అవి ఏం కూడా పర్ఫామ్ చేయట్లేదు. బికాజ్ ఎందుకు నేను ప్రాక్టీస్ చేయట్లేదు అని అంటే మన ఇండియన్ రూల్స్ ప్రకారం అయితే యాక్చువల్గా నాన్ మెడికల్ పర్సన్స్ ఇలాంటి ప్రొసీజర్స్ ఏవి కూడా చేయకూడదు. నేనైతే రూల్ ఫాలో అవుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, దాని అంతటి గురించి నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఇలా ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది. అదే అకాడమిక్ ఎడ్యుకేషన్ అలా నేర్చుకుని వచ్చిన స్టూడెంట్ వర్క్ చేసిన దానికి ఇలా మిషన్ డెమో చూసి వచ్చి వాళ్ళు మొదలు పెట్టిన దానికి తేడా ఉంటుంది కదా. మిషన్ ఇచ్చిన వాడు మిషన్ ఎట్లా ఆపరేట్ చేయాలో చెప్తాడు అంతే, మీతో వాడికి ఎందుకు వస్తుంది అంతే. ఈ అకాడమిక్స్ కూడా ఎలా అంటేనండి, ఇప్పుడు ఒక మెడికల్ షాప్ ఉంది, ఒక మెడికల్ షాప్ ఓనర్కి మొత్తం ఆ మెడిసిన్స్, ఆ కంపోజిషన్స్, ఏ ప్రాబ్లం వస్తే ఏం మందు వేసుకోవాలి నాలెడ్జ్ ఖచ్చితంగా ఉంటుంది. సో అతను అదంతా చదువుకున్న తర్వాత మెడికల్ షాప్కి వాళ్ళకి లైసెన్స్ అనేది ఇస్తారు. సో ఒక మెడికల్ షాప్ ఓనర్ ఎప్పటికీ డాక్టర్ కాలేడు, డెఫినెట్లీ అతనికి నాలెడ్జ్ ఉన్నా కానీ. అదేవిధంగా ఒక డాక్టర్ ఉన్నాడు, సో ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, ఎంతమంది పేషెంట్స్నైనా ట్రీట్ చేయగలరు. కానీ డాక్టర్ ప్రొఫెసర్ అవ్వాలంటే ఇంకా పై ఎడ్యుకేషన్ అంతా చదివి వాళ్ళు చాలామంది డాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చే లెవెల్కి రావాలంటే వాళ్ళు ఇంకా చాలా ప్రాక్టీస్ చేసి వాళ్ళకి ఇంకా చాలా ఎగ్జామ్స్ అయిన తర్వాత ఆయన ప్రొఫెసర్ అయ్యి డాక్టర్స్కి ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. సో ఇక్కడ ఆ వేరియేషన్ అనేటటువంటిది ఉంటుంది కదా, ఆ వేరియేషన్ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇలా డిగ్రీ చదివి వెంటనే డిగ్రీ కాలేజ్ పెట్టినట్టు. అంటే ఎలా అంటే ఒక మెడికల్ కాలేజ్ని, మెడికల్ యూనివర్సిటీని మెడికల్ షాప్ అతను పెట్టేసి అతనే డాక్టర్స్ని తయారు చేస్తే బయటకు వచ్చిన డాక్టర్స్ ఎలా ఉంటారో బ్యూటీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఆ విధంగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేకప్ ప్రోడక్ట్స్ అమ్మే షాప్ ఉందనుకోండి, ఆయన మేకప్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు. ఓకే, ఆ ప్రోడక్ట్స్ అంటే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నా. ఆ ప్రోడక్ట్స్ గురించి ఆయనకి నాలెడ్జ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా అక్కడ ఉన్న డివైజెస్ ఏవైతే ఉన్నాయో, బ్లో డ్రయర్స్, ఇవి అవి డమ్మీలు, వాటన్నిటి మీద నాలెడ్జ్ అనేటటువంటిది ఉంటుంది. ఈయన ట్రైనింగ్ ఇస్తాడు. ఏం ట్రైనింగ్ ఇస్తాడు అనేసి అని అంటే, ఇది డ్రయరు, ఇది ఫ్రంట్ నాబ్ ఉంటుంది, దీనికి బ్యాక్ ఏమి ఇలా ఎయిర్ వస్తుంది, ఈ బటన్ నొక్కితే హీట్ వస్తుంది, ఈ బటన్ నొక్కితే కూల్ వస్తుంది. ఇది ఎడ్యుకేషనా? అది ఆపరేషన్ మాన్యువల్ అంటారు. అది ఇందాక మనం అనుకున్నట్టుగా అది డెమో అవుతుంది. సో ఈయన ట్రైనింగ్ ఇస్తే తయారై బయటకు వచ్చిన స్టూడెంట్స్. నార్మల్గా మనం ఏం చేయాలి, ఏ విధమైనటువంటి హెయిర్కి ఎంత హీట్ అనేది, మనం ఎన్ని డిగ్రీస్ టెంపరేచర్ అనేది యూజ్ చేయాలి, ఆ పొరాసిటీ ఎలా ఉండాలి, అండ్ ఏ విధంగా దాన్ని ప్రాబ్లం లేకుండా చెయ్యాలి, వెట్ మీద ఉన్నప్పుడు ఎలా చేయాలి, డ్రై మీద ఉన్నప్పుడు, ఇలా కదా ఒక నాలెడ్జ్ అనేది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. సో అదేం లేకుండా బయటకు వచ్చేటటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, ఎడ్యుకేషన్ అని చెప్పేది ఏదైతే ఉంటుందో అది అసలు ఎడ్యుకేషనే కాదు. సో పబ్లిక్ కూడా దేనికి అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే, ఈ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఇచ్చేటటువంటి అన్ప్రొఫెషనల్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో అవే క్లాసెస్ అనుకుని వీళ్ళకి ఏం నాలెడ్జ్ లేకపోయినా దానికే అట్రాక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకే ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్, ఆహా ఓహో అనుకుంటూ క్లాప్స్ కొడుతున్నారు.
ఇంకోటి అది చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు చెప్పడం కన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ చెప్తున్నారు కదా బాగా దాని గురించి. చాలా అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగే ఎక్కువగా ఉంది. ఎంత బాగా మార్కెటింగ్ చేస్తారో వాళ్ళే కరెక్ట్ అయిన పర్సన్స్, వాళ్ళది రైట్ బిజినెస్ అనేటటువంటి సిచ్యువేషన్ అన్ని ఫీల్డ్స్లోనూ ఉంది. అది నాట్ ఓన్లీ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీ, అన్నిటిలో కూడా ఉంది. మార్కెటింగ్ బాగా చేయగలిగిన వాడే బలవంతుడు, గొప్పవాడు తప్ప అక్కడ టాలెంట్ ఉన్నవాడు, విషయ పరిజ్ఞానం ఉన్నవాడు గొప్పవాడు కాదనే సిచ్యువేషన్ అనేటటువంటిది నడుస్తోంది మెయిన్. నేను ఇంకొకటి కూడా చెప్తాను ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ట్రైనర్స్ కూడా ప్రతి ఒక్కరు ట్రైనర్ కాలేరని మనం మాట్లాడుకున్నాం కదా. దానికి నేను ఎందుకు అలా అన్నాను అని అంటే, ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండాలండి ఒక ట్రైనర్కి ఖచ్చితంగా. మస్ట్ అండ్ షుడ్. అంటే నేర్చుకునే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా, ముందు ట్రైనర్కి ఎడ్యుకేషన్ ఉండాలి. ఏదో 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ చదువుకుని మేము అకాడమీలు రన్ చేస్తాము అంటే ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను. ఈ మూల నుంచి ఆ మూల దాకా 80 మంది 90 మందిని కూర్చోబెట్టి క్లాసులు చెప్పేస్తూ ఉంటారు. 10 రోజులు 15 రోజులు 18 రోజులు వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు, ప్రొఫెషనల్స్ అయిపోతారు. వీళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే, ఒక ఆవిడ చెప్తుంది అనమాట, చూడండి ఇది పౌడర్ అనమాట, ఇది లూజ్ పౌడర్, ఇది దాని పేరు ట్రాన్స్ల్యూసెంట్ పౌడర్ అండి, ఓకేనా. దాన్ని ఆవిడ ఏమంటుందంటే, ఇది ట్రాన్స్లేషన్ పౌడర్. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? భాషను అనువదించడం. సో ట్రాన్స్లేషన్ పౌడర్, ఓకేనా, రాసుకోండి. ట్రాన్స్లేషన్ పౌడర్ ఎవరికి వాడాలంటే అని చెప్తుంది ఆవిడ. ఇంకా నేను కొంచెం నా లాంగ్వేజ్ మంచిగా ఉందా, యాసగా ఆవిడ ఏదో చెప్తుంది ఆవిడ భాషలో. అదే. సో స్టూడెంట్స్ ఏం రాస్తారు? ట్రాన్స్లేషన్ పౌడర్ అని రాసుకుంటారు. వాళ్ళు అలా వాడి జీవితకాలం అదే వాడతారు, ట్రాన్స్లేషన్ పౌడర్ అదే వాడతారు. వాళ్ళు ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ఇద్దరు కాస్త బుర్రున్న వాళ్ళు ఇది తప్పు అని ఎవరో చెప్తే తెలుసుకోవడం తప్ప, మిగిలిన 80 మంది 100 మంది ఉంటే 80 మంది అదే ఫాలో అయిపోతారు. ఇంకొక ఆవిడ చెప్తుంది టియర్ డక్ట్ అంటే మన కంటి కొలక. సో అక్కడ నుంచి మనకి కన్నీళ్ళు వస్తాయి, అక్కడ గుంటలాగా ఉంటుంది టియర్ డక్ట్. ఆవిడ ఈ డీని ఇటు నుంచి అటు పెట్టేసింది, టియర్డ్ కట్ అని చెప్తుంది. అంటే టియర్డ్ అంటే చింపబడిన, చిరిగిన, ఓకే, కట్ అంటే కట్ చేయబడిన, రెండు మీనింగ్ అర్థమే మారి. అంటే ఈ డీ తీసుకెళ్ళి అటు వేసేసింది. అంటే ఆవిడ అక్కడ చదివింది కరెక్టే, టియర్ కట్ ఏదైతే ఉందో ఆ డీని అటు వేసేసింది. ఆవిడకి అక్కడ దాని మీద బేసిక్ నాలెడ్జ్ లేదు. ఇది ఎలా ఉంటుందంటే, రామునితో కపివరుండి ఇట్లని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. రాముని తోక తీసుకెళ్ళి అటు పెట్టేస్తే రాముని తోక పివరుండి ఇట్లని. అక్కడ ఆ తోని కానీ ఎక్కడ కట్ చేయాలో తేడా లేకుండా ఆవిడ తీసుకెళ్లి రాముని తోక పివరుండి ఇట్లని. అర్థమే మారిపోలే. సో ఈ విధంగా ఉంది వాళ్ళు ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్. ఇలాంటి అకాడమీస్ లో తయారై 100 మంది బయటకు వచ్చి మార్కెట్లో ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఈ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేటటువంటి సిచ్యువేషన్. నా పరిస్థితి ఏంటి అని అంటే, ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది నాకు కనెక్ట్ అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో వచ్చి మేడం ఇక్కడ ఇన్ని లక్షలు కట్టాము, అక్కడ ఇన్ని లక్షలు కట్టాము, అంతా అయిపోయింది, ఇప్పుడు మనకు కట్టడానికి మాకు డబ్బులు లేవు, కానీ సరిగ్గా నాలెడ్జ్ లేదు, ఇంట్లో తిడుతున్నారు, బిజినెస్ స్టార్ట్ చేయాలి, నాకు కాన్ఫిడెన్స్ లేదు, మీరేమైనా కొంచెం తగ్గించండి, సపోర్ట్ చేయండి అంటే చాలా మందికి అలా హెల్ప్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అదంతా తెలుసుకుని మన దగ్గరకు వచ్చే లోపే వాళ్ళు ఆరిపోయి ఉంటారు, చేతులు కాలిపోయి ఉంటాయి, అంతా అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో అదేదో చూస్ చేసుకునేదే, రైట్ పర్సన్ని చూస్ చేసుకొని ప్రాపర్ ట్రైనర్ని, నాలెడ్జ్ ఉన్న ట్రైనర్ని, ఎడ్యుకేషన్ ఉన్న ట్రైనర్ని, అన్నిటి మీద అవగాహన ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది కదా. సో అది నేను చెప్పేది. ఇంకొక థర్డ్ పాయింట్ అండి, మనం ఇందాక ఇంటర్నేషనల్ బ్రాండ్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించినటువంటి పాయింట్ ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇండియన్ మార్కెట్ని గ్రాప్ చేస్తున్నాయి, మనకు అందుబాటులో ప్రోడక్ట్స్ ఇస్తున్నాయి. ఇది హ్యాపీగానే ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఎలా జరుగుతుంది అని అంటే, ఇది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం అండి. వ్యూవర్స్ ముఖ్యంగా తెలుసుకోవాలి ఈ విషయం గురించి. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్కి పిండి కొద్దీ రొట్టె అన్నట్టు మనం పెట్టే డబ్బు కొద్దీ దానికి విలువ అనేటటువంటిది ఉంటుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఏదైతే క్వాలిటీ ఉంటుందో అది మనం ఖర్చు పెట్టే మనీ బట్టే దానికి ఉంటుందన్నమాట. సో అంటే నువ్వు 1000 రూపాయల ప్రోడక్ట్ కొంటే దాని విలువ దానిలానే ఉంటుంది, 10,000 రూపాయలు కొంటే దాని క్వాలిటీ దానికి తగ్గట్టే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్ని కూడా కాబట్టి దాని గురించే మాట్లాడుకున్నాం. పర్మనెంట్ మేకప్కి సంబంధించిన పిగ్మెంట్స్ ఉంటాయి, లైక్ పర్మా బ్లెండ్ అని, తీనా దివస్ అని, ఇట్లా బయోటచ్ అని, ఇలా చాలా పిగ్మెంట్స్ అనేటటువంటి పర్మనెంట్ మేకప్లో గూచి అని ఇలా పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ పిగ్మెంట్స్ మనకి వేరే కంట్రీస్
కంట్రీస్లో అంటే ఎక్కడైతే తయారవుతూ ఉంటాయో అంటే యుఎస్ కానీ కొరియా కానీ యూకే కానీ అక్కడ తయారయ్యేటటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఒరిజినల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ తయారవుతాయి. వాళ్ళ కంట్రీస్లో వాళ్ళు ఒరిజినల్ ప్రైస్కి సేల్ చేసుకుంటారు. అది మన ఇండియన్ కరెన్సీలో చూస్తే ఒక ప్రోడక్ట్ ఇక్కడికి మన కరెన్సీలో 15,000 ఉండొచ్చు. ఒరిజినల్ ప్రోడక్ట్ ఏ కేటగిరీ ప్రోడక్ట్ అనేటటువంటి దీన్ని మన ఇండియన్ పీపుల్ ఎఫోర్డ్ చేయడానికి వీలుగా ఉండే విధంగా దానిలో ఒక 70% క్వాలిటీ ఉంచి 30% దాన్ని కొంచెం అంటే దాని కాన్సన్ట్రేషన్ డైల్యూట్ చేసేసి కొంచెం క్వాలిటీ తగ్గించి బి కేటగిరీ ప్రోడక్ట్ని మనకి ఇక్కడ ఇండియాలో మార్కెట్ చేస్తున్నారు. సేమ్ నేమ్ ఎవ్రీథింగ్ అంతా సేమ్. ఇలానే మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి. అంటే ఇదే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కోర్సెస్ నేర్చుకున్నప్పుడు ట్రైనింగ్స్ కోసం దానికోసం వెళ్ళినప్పుడు అక్కడ కొన్న ప్రోడక్ట్ సేమ్ బ్రాండ్ ఇక్కడ కొన్న దానికి కూడా చాలా వేరియేషన్స్ కూడా గమనించాము. అండ్ ఆ కంపెనీ పర్సన్స్తో కూడా డైరెక్ట్గా నేను మీట్ అయ్యి ఈ ప్రోడక్ట్ క్వాలిటీ గురించి డిస్కషన్స్ అనేది చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పింది కూడా మన ఇండియన్ మార్కెట్ గ్రాప్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కొంచెం కాన్సన్ట్రేషన్ తేడా ఉంటుంది అని చెప్పారు. అంటే దీనిలో క్వాలిటీ 70% ఉంటుంది. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 8,000 9,000 అలా పెడతారు వాళ్ళు ప్రైస్. అదే ప్రోడక్ట్ తీసుకుని మనం వర్క్ చేస్తాం అనుకోండి ఇంచుమించు ఒక 70% రిజల్ట్ వస్తుంది. సేమ్ దానిలాగా ఉండదు. దీనికి దానికి తేడా అనేది ఉంటుంది. ఇంకా అది చూసిన తర్వాత ఈ చైనా లాంటి దేశాలు ఏం చేస్తుంటాయి, సేమ్ అదే బ్రాండ్, సేమ్ అదే డబ్బా, సేమ్ అదే విధంగా ఒక 50 to 40% రిజల్ట్ వచ్చేలాగా అదే విధంగా తయారు చేసి దాన్ని మార్కెట్లో ఏ 3,000కో 2,000కో పంప్ చేస్తూ ఉంటారు. సో అవి తీసుకొని యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా మనకి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కదండి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. సేమ్ అదే బ్రాండ్ అదేలాగా దాన్ని ఒక 1,000 రూపాయలకి వచ్చేలాగా తయారు చేస్తూ పాండ్స్ పౌడర్ కి మన దగ్గర ఇది కాపీ ప్రొడక్ట్ ఉంది, మాట్లాడుకుంటే చాలా పెద్ద ఇష్యూ. ఇది కాపీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఈ నార్మల్ సెలూన్స్ కి నార్మల్ ఇండస్ట్రీలో తిరుగుతున్నటువంటి చిన్న చిన్న వాళ్ళకి, నాలెడ్జ్ లేని వాళ్ళకి, ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఈ ప్రోడక్ట్ 1,000 రూపాయలే కదా, వీళ్ళేంటి 15,000 చెప్తారు, ఈ సర్వీస్ మేము చాలా చీప్గా చేస్తాం కదా, వాళ్ళు ఎందుకు అంత కాస్ట్ చెప్తారు అనుకుంటూ వీళ్ళు ఇప్పుడు ఒక పర్మనెంట్ ఐబ్రోస్ తీసుకుంటే ప్రొఫెషనల్గా చేసేటటువంటి ఆర్టిస్ట్ ఒక 10,000 ఛార్జ్ చేస్తే ఈ చిన్న చిన్న సెలూన్స్లో వచ్చి రాకుండా ఇలాంటి పిచ్చి ప్రోడక్ట్స్తో నేర్చుకొని నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు 1,000 రూపాయలు 2,000 పర్ సెషన్కి ఛార్జ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకుని వచ్చి చాలా కష్టపడి మంచి మంచి ప్రోడక్ట్స్తో వర్క్ చేస్తూ మంచి సర్వీస్ ఇస్తున్నటువంటి ఆర్టిస్టులకి లైఫ్ లేకుండా అయిపోతుంది. అలాగే అలా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి అకాడమీస్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేసుకొని షట్టర్ క్లోజ్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తుంది. సో ఈ విషయం గురించి తెలియాలి, జనాలకి అవేర్నెస్ అనేటటువంటిది ఉండాలి. అంటే అదేలాగా ఉంది కదా సేమ్ అనుకుంటే, అంటే పట్టు చీర లాగానే ఉంటుంది. చీర విషయం పక్కన పెట్టండి, పోనీ బంగారం తీసుకుందాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చాలా ఎక్కువైపోయింది. బంగారాన్ని మించి పబ్లిసిటీ చేస్తున్నారు, దానికి చాలా ఖర్చు పెట్టి. చూడడానికి రెండు ఒకేలా ఉంటే కొన్ని సందర్భాల్లో ఇది ఇంకా అందంగా ఉంటుంది దానికన్నా, కానీ రెండింటికి వాల్యూ తేడా. మళ్ళీ మీరు విషయం ఆలోచిస్తే అది 1,00,000 రూపాయలు అయింది కనుక వీటికి ఇది వచ్చింది. మీరు అన్నట్టు ప్రొడక్ట్ విపరీతమైన కాస్ట్ అది ఉంది కాబట్టి దానికి కాపీ పుట్టుకొచ్చింది. అంతే, కరెక్టే. కానీ మనకు ఆ వేరియేషన్ తెలుసు కదా. గోల్డ్ షాప్కి వెళ్ళి మనం బేరం ఆడగలుగుతామండి. మనం ఎంత పెట్టుకొని ఉంటాము, నాకు ఊహ తెలిసినప్పుడు కాస్ట్ 1,500 ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఎంత ఉందండి, 1,500, 3,000, 6,000 అలా పెరుగుతూ చాలా చూసాం. ఇప్పుడు 70,000 ఉన్నట్టు సంథింగ్ అరౌండ్. అక్కడికి వెళ్ళి బేరం ఆడతాము మనం, ఎందుకు నువ్వు ఇంత కాస్ట్ పెట్టావని. కానీ ఇలాంటి సర్వీస్ అందిస్తూ బ్యూటీ ఇండస్ట్రీ వాల్యూని డౌన్ చేసేయడం వల్ల నార్మల్ పబ్లిక్, జనరల్ పబ్లిక్ మీరేంటి ఇంత కాస్ట్ అనేటటువంటి క్వశ్చన్ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కానీ ప్రొఫెషనల్ ట్రైనర్స్ని కానీ అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. నేనేమంటానంటే నేను ఒక్కదాన్ని పైనుంచి దిగొచ్చాను, నా ఒక్కదానికి డిఫరెంట్ ఐడియాలజీ ఉంది అని నేను చెప్పను. ఇలాంటి వాళ్ళు, నాలాంటి మైండ్ సెట్ ఉండేటటువంటి వాళ్ళు మార్కెట్లో 10 to 15 to 20% ఉండొచ్చు ఇంచుమించు. ఒక 80% నార్మల్ వాళ్ళే ఉన్నారు. సో దాన్ని చూసుకొని పబ్లిక్ అంతా కూడా ఇదే నిజమేమో, ఇదే కరెక్ట్ ఏమో అని అనుకునేటటువంటి సిచ్యువేషన్లో ఉంది ప్రజెంట్ బ్యూటీ ఇండస్ట్రీ అండి. ఓకే, మీరు ఇందాక పర్మనెంట్ మేకప్ 4 సార్లు అన్నారు. అసలు నాకు ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏంటంటే పర్మనెంట్ మేకప్ అంతా ఏంది? పర్మనెంట్ మేకప్ మీద కూడా చాలా అపోహ ఉంది యాక్చువల్గా. చాలా మంది ఇప్పుడు పర్మనెంట్ మేకప్ అంటే ఒకసారి చేసుకుంటే జీవితంలో అవసరం లేదా, ఇంకేంటి ఆ పర్మనెంట్ మేకప్ అనే పదం ఎట్లా వాడుతున్నారు దానికి? అసలు పర్మనెంట్ మేకప్ అంటే ఏంది? యాక్చువల్లీ చెప్పాలి అంటే పర్మనెంట్ మేకప్ అనేది నార్మల్గా పర్మనెంట్ అంటే ఎక్కువ రోజులు ఉంటుందని ఇష్టపడతారు కాబట్టి వాడతాం, కానీ ఇట్స్ సెమీ పర్మనెంట్ మేకప్ అండి. దీని ఏంటంటే దీన్ని కరెక్ట్గా చెప్పాలి అంటే పర్మనెంట్ మేకప్ అనేది ఒక లేమన్ లాంగ్వేజ్ లాగా.
ఆ పదం అనేటటువంటిది. ఇట్స్ ఎ కాస్మెటిక్ మైక్రో పిగ్మెంటేషన్ అనేటటువంటిది కరెక్ట్ వర్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు మేకప్ లేనిదే ఇప్పుడు ప్రపంచంలో ఏది నడవని, ఇప్పుడు మనకి ఈ ఇండస్ట్రీ తీసుకున్నట్టయితే సినిమా ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఇప్పుడు మీలాగా ఈ స్టూడియోస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఏ ఉన్నా పెళ్ళి కానీ ఏదైనా మేకప్ లేనిదే నడవదు. సో మేకప్ అంటే ఏంటి, మళ్ళీ ఐబ్రోస్ చక్కగా అందంగా దిద్దడము, లిప్స్టిక్ వేయడము, ఐలైనర్ వేయడము, సో ఇదంతా కంప్లీట్గా మనకి మేకప్లోకి వస్తుంది. సో ఏదైతే ఈ మేకప్ ఉందో ఈ మేకప్ రిలేటెడ్ థింగ్స్ అస్తమాను పదే పదే టచ్అప్ చేయకుండా చేసేటటువంటిది. అంటే అది కూడా ఎంతవరకు అవసరమో ఆ అవసరానికి దాన్ని యూజ్ చేసుకుంటే ఇట్స్ రియలీ గుడ్ థింగ్ అండి, ఇది చాలా మంచిది. కానీ అన్నెసరీగా పిచ్చి పిచ్చిగా చేస్తూ దాని మీద నాలెడ్జ్ లేకుండా చేస్తేనే పర్మనెంట్ మేకప్ అనేది నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అసలు ఐబ్రోస్ ఉండవు, చాలా పలుచగా ఉంటాయి. మన మొహానికి అందం ఇచ్చే ఐబ్రోసే కదండి, చక్కగా దట్టంగా కనుబొమ్మలు అలా అందంగా ఒక ఆర్చ్ లాగా ఉంటే ఎవరైనా ఇష్టపడతారు. సో దానికోసం ఏం చేస్తారు, కష్టపడి పెన్సిల్ దిద్దుతూ ఉంటారు, బిజీగా ఉంటారు వాళ్ళు. ఆ పెన్సిల్ని ప్రాపర్గా బిజీగా ఉన్నప్పుడు దిద్దలేరు, ఒక మంచి షేప్ ఇవ్వలేరు, టెన్షన్గా బయటకు వెళ్ళిపోవాలి. అలాంటి సిచ్యువేషన్లో పర్మనెంట్ మేకప్ అనేటటువంటిది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ చేయడానికి న్యాచురల్గా నిజమైన ఐబ్రోస్ ఎలా ఉంటాయో ఆ విధంగా అక్కడ స్కిన్లో ఎటువంటి ఎలర్జీస్ రాకుండా ఉండేటటువంటి పిగ్మెంట్స్, కాస్మెటిక్ మైక్రో పిగ్మెంటేషన్ అన్నాను కదా, ఆ పిగ్మెంట్స్ను చిన్న మైక్రో నీడిల్స్ ద్వారా ఐబ్రో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా షేప్ చేసి డిజైన్ చేస్తారనమాట. అవి మనకి 2 to 3 years ఉంటాయి, తర్వాత ఫేడ్ అవుతూ ఉంటుంది. ఫేడ్ అయినప్పుడు ఇంకొక టచ్అప్ అనేది చేసుకోవచ్చు. అంటే అది వాళ్ళకి అవసరం. అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అక్కడ మళ్ళీ. ట్రాన్స్ప్లాంటేషన్ ఏం కాదు, పిగ్మెంట్ అంటే ఇప్పుడు మీరు పెన్సిల్తో గీస్తున్నారు కదా, ఐబ్రోన్ పెన్సిల్తో గీస్తున్నారు కదా, పెన్సిల్తో కాకుండా సన్న నీడిల్తో హెయిర్ ఉన్నట్టుగా అలా డ్రా చేస్తారు. ఇల్యూషన్ ఎఫెక్ట్ అనమాట. సో అదొక స్కెచ్తో డ్రా చేసినట్టుగానే, కాకపోతే దీనికి ఒక డిఫరెంట్ టెక్నిక్ అనేటటువంటిది ఉంటుంది. ఆ టెక్నిక్తో డ్రా చేస్తారు. అలా డ్రా చేయడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాని నుంచి వాళ్ళకి వెళ్తూ లేకుండా బాగుంటుంది, అది వాళ్ళకి యూజ్ అవుతుంది. అలానే లిప్స్టిక్, ఐలైనర్ ఇలాంటివి అంటే మేకప్ రిలేటెడ్ థింగ్సే తప్ప పర్మనెంట్ మేకప్ అంటే ఏదో పైనుంచి వచ్చేసి ఏదో చేసేసి మొహమంతా ఏదో పూసేసి అలా ఏం కాదు. సో మెయిన్ ఏంటంటే చాలామంది పర్మనెంట్ మేకప్ అంటే చాలా ప్రమాదము, చాలా ఇబ్బంది. అంటే ఇప్పుడు వచ్చినటువంటి చాలా క్లినిక్స్, మనం సో కాల్డ్ క్లినిక్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ చాలా వచ్చాయి కదా, వీళ్ళు చేసినటువంటి రాంగ్ పబ్లిసిటీ, వీళ్ళు దీనికి తయారు చేసుకున్నటువంటి అన్నెసరీ విధానాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్మనెంట్ మేకప్ మీద బ్యాడ్ ఇంపాక్ట్ తప్ప అవసరమైన వాళ్ళు చేసుకుంటే ఏది ఇబ్బంది అనేది ఉండదు. ఇప్పుడు ఈ సో కాల్డ్ పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ కానీ, సో కాల్డ్ ఏదో క్లినిక్ అనను అదేదో పదం అనుకోండి, ఇక్కడ డర్మటాలజిస్ట్తోని కానీ మెడికల్ కాస్మెటాలజిస్ట్తోని కానీ, ఎందుకంటే మీరే నాకు చెప్పారు ఒకసారి మాట్లాడినప్పుడు కాస్మెటాలజీలో మెడికల్ కాస్మెటాలజీ, బ్యూటీ కాస్మెటాలజీ ఉంటుంది, ఇట్లా అన్ని డిఫరెన్స్ ఉంటుందని చెప్పారు. సో దీనికి మీరు ఏదైతే బ్యూటీ క్లినిక్స్ ఇప్పుడు కొత్తగా వెలుస్తున్నాయో, చాలా కుప్పలు తెప్పలుగా వస్తున్నాయో, గల్లీకి ఒకటి వస్తున్నాయో, వీళ్ళకు డర్మటాలజీతోని కానీ మెడికల్ కాస్మెటాలజీతో అసలు అవసరమే లేదంటారా? యాక్చువల్లీ పర్మనెంట్ మేకప్కి అయితే మీకు కాస్మెటాలజిస్ట్ తోటి, డాక్టర్ తోటి, డర్మటాలజిస్ట్ తోటి అవసరం లేదు. ఇట్స్ అన్ ఆర్టిస్టిక్ వర్క్. సో అది ఎవరైనా నేర్చుకోవచ్చు. వాళ్ళకి కొంత బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఉంటే అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళు స్కిన్లోకి త్రూ ద నీడిల్తో చేస్తున్నారు కాబట్టి కొంత ఇట్స్ నాన్ ఇన్వైసివ్ ప్రొసీజర్. అంటే మీకు బ్లడ్ కూడా రాదు ఈ ప్రొసీజర్ చేసేప్పుడు. సో దానికి ఏంటంటే బ్లడ్ బోర్న్ ప్యాథజన్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి. సో ఇట్స్ ఏ టైప్ ఆఫ్ బాడీ ఆర్ట్. మీరు టాటూయింగ్ వినే ఉంటారు కదా, టాటూయింగ్ చెయ్యాలి అంటే డాక్టరే కావాలని ఎక్కడ ఎవరు చెప్పరు కదా. సేమ్ అదే విధంగా ఇది ఒక టైప్ ఆఫ్, అంటే దీన్ని టాటూయింగ్తో కంపేర్ చేస్తున్నాం తప్ప టాటూయింగ్ డిఫరెంట్, పర్మనెంట్ మేకప్ అనేటటువంటిది డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఈ రెండు కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ బాడీ ఆర్ట్. సో దీనికి బ్లడ్ బోర్న్ ప్యాథజన్స్ గురించి, స్టెరిలైజేషన్ ఎలా చేయాలి, నీడిల్స్ ఎలా యూజ్ చేయాలి, బయో వేస్ట్ ఎలా శానిటైజ్ చేయాలి, వీటన్నిటి మీద వాళ్ళకి కొంత అవగాహన ఉండాలి. ఆ నాలెడ్జ్ ఇచ్చేటటువంటి పర్మనెంట్ మేకప్ సెంటర్ అనొచ్చు, పర్మనెంట్ మేకప్ క్లినిక్ అనకూడదు. నిజానికి ఇట్స్ నాట్ ఎ క్లినిక్. సో ఇది వీళ్ళందరికి సంబంధించి కొంచెం హైలైట్గా మెరుగులు దిద్దడానికి హెల్ప్ అవుతుంది. సో దీనికి డాక్టర్స్తో పని లేదు. ఓకే. అండ్ ఆ తర్వాత ఇంజెక్టబుల్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో అవి డాక్టర్సే చేయాలి. నాన్ ఇన్వైసివ్ థెరపెటిక్ ప్రొసీజర్స్ ఏవైనా కూడా నాన్ మెడికల్ వాళ్ళు కాన్ఫిడెంట్గా చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే నాన్ మెడికల్ వాళ్ళందరూ చాలామంది ఇప్పుడు వచ్చిన పనికి మాలిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీల్లో వచ్చేటటువంటి పనికి మాలిన అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో
మీ పేరు ముందు డాక్టర్ కావాలా, అయితే మాకు కాల్ చేయండి, మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి సర్వీస్ ఇస్తున్నారు. అది సర్వీస్ ఓరియంటెడ్ ఇచ్చేటటువంటి డాక్టరేట్ వాళ్ళని గుర్తించి వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఇచ్చేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఒక 50,000 ఎంతో పడేస్తే వాళ్ళ మొహాన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఆ పిచ్చి డాక్టరేట్లు తగిలించుకోవడానికి ఈ బ్యూటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్రెస్ట్ చూపించి పలానా డాక్టర్ అని చెప్పి వేసేసుకుని వాళ్ళకు క్లినిక్ అని స్టార్ట్ చేసి వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. సో ఇది రాంగ్. కానీ వీళ్ళు నాన్ ఇన్వైసివ్ ప్రొసీజర్స్ ఏవైనా కూడా చేయొచ్చు. అవి చేస్తున్నంతసేపు వాళ్ళకి డర్మటాలజిస్టులతో అవసరం ఏం పడదు, ప్రాబ్లం ఏం రాదు. వీళ్ళ సెలూన్స్ కానీ లేకపోతే బ్యూటీ సెంటర్స్, అన్ని సెలూన్స్ అనలేము, కొన్ని బ్యూటీ సెంటర్స్, లేజర్ సెంటర్స్ ఇలా ఏవైతే ఉంటాయో దానిలో వాళ్ళు కొంత స్థాయికి మించి అంటే నీడిల్స్ డీప్గా స్కిన్లోకి ఇంజెక్టబుల్స్ లైక్ బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఓకే లైక్ పిఆర్పి, జిఎఫ్సి ఓకే అండ్ అదేవిధంగా లేజర్స్లో ఫ్రాక్షనల్ లేజర్స్ ట్రీట్మెంట్ ఓరియంటెడ్వి ఇవన్నీ ఏవి చేస్తున్నా కానీ ఖచ్చితంగా అవి డర్మటాలజిస్ట్ మాత్రమే పర్ఫామ్ చేయాలి. నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు దాని మీద నాలెడ్జ్ తెచ్చుకుంటే మంచిదే తప్ప వాళ్ళు అది చేయడానికి వాళ్ళకి అర్హత లేదు. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది నాన్ మెడికల్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చేయడం వల్ల వాళ్ళ అథెంటిసిటీ చూసుకోకుండా డబ్బుల కోసం అనమాట. మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో ఓకే పర్వాలేదు, మీరు నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ అయినా మేము నేర్పిస్తామని చెప్పి వీళ్ళందరికీ అవన్నీ ట్రైనింగ్ ఇచ్చి మార్కెట్లో జనాల పైన ఈ పిచ్చి పిచ్చి అకాడమీస్ అన్ని తయారు చేయడం వల్ల వీళ్ళు దాన్ని రాంగ్గా పొట్రే చేస్తున్నారు. ఇంకొకటి డాక్టర్ అని ఉంటే అందరూ కూడా గొప్పగా అనుకుంటారు కాబట్టి వీళ్ళు డాక్టరేట్ తెచ్చేసేసుకొని వేస్తున్నారు. అంతగా ఇంట్రెస్ట్ ఉందా డాక్టర్ అవ్వాలని చెప్పి? ఓకే కష్టపడి థీసిస్ చేసి సబ్మిట్ చేసి వాళ్ళు పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందమనండి. ఇప్పుడు వాళ్ళు అలా చెప్పారు కదా, మేము అట్లాగే తీసుకున్నాం అంటారు. అలా అబద్ధాలు చెప్తున్నారు. ఒకవేళ అలా తీసుకొని ఉన్నా దాన్ని దీనికి డాక్టర్ అని రాసుకోవడానికి లేదు కదా వాళ్ళు. ఒక 9th క్లాస్ 10th క్లాస్ స్టడీతో పిహెచ్డి ఎలా ఇస్తారండి? అలా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ. అంటే మనకి పిహెచ్డి వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటారు, వినేవాళ్ళు కూడా. సారీ టు ఇంటరప్ట్, డాక్టర్ అందరూ 9th క్లాస్ చదివి డాక్టర్ అని రాసుకుంటారంటారా మీ ఇండస్ట్రీలో? ఉన్నారండి, అలా చాలా మంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇది విన్న డాక్టర్లు ఏం చేయాలంటే ఇంకా ఎందుకురా నేను డాక్టర్ చదివాను నా కర్మ అనుకోవాలి వాళ్ళ పరిస్థితి. సో ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇవ్వాలి. అలాగే మనం ఏంటో తెలుసుకుని మనం ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకు ఉండాలి. ఇంకొకటి సర్వీసెస్ నేను చెప్పాను చూసారా, ఇప్పుడు ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు అని చెప్పేటటువంటి పబ్లిసిటీ ఒకటి బాగా చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎడ్యుకేటెడ్స్ వస్తే వాళ్ళకి సమాధానం చెప్పగలిగే కెపాసిటీ ట్రైనర్స్కి ఉండదు. కాబట్టి అన్ఎడ్యుకేటెడ్స్ అయితే వీళ్ళు ఏం చెప్పినా ఆహా ఓహో అనుకుంటూ ఎగురుతూ మేడం గొప్ప, మేడం తోపు, అసలు చాలా అద్భుతంగా చెప్పిందని చెప్పి వీళ్ళే మళ్ళీ రివ్యూలు ఇస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చి నాకేం చేత కాలేదు, నేను ఏం చేయాలో తెలియదు అనేటటువంటి సిచ్యువేషన్. అంటే ఎడ్యుకేషన్ అనేటటువంటిది ట్రైనర్కి కావాలి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా. అలాగే నేర్చుకునే వాళ్ళకి కూడా సర్వీసెస్ నేర్చుకోవాలనుకోండి, పెద్దగా ఎడ్యుకేషన్ లేకపోయినా ప్రాబ్లం అనేటటువంటిది లేదు. అంటే లైక్ మెహందీ పెట్టడము, లేకపోతే నెయిల్ ఆర్ట్ చేయడము, లేకపోతే ఫ్లవర్ మేకింగ్, ఓకే బేసిక్గా మేకప్ చేయడము, ఇంకొకటి హెన్నా, మ్యానిక్యూర్, పెడిక్యూర్ ఇలాంటి సర్వీసెస్ ఉంటాయి చూసారా. ఈ సర్వీసెస్ ఎవరైనా చెయ్యొచ్చు. కొంచెం స్కిన్ పైన వర్క్ చేయాలి అంటే ఎనాటమీ తెలియాలి వాళ్ళకి. ఒకవేళ ఎడ్యుకేషన్ లేకపోయినా, ఎందుకంటే నా దగ్గర ఎడ్యుకేషన్ లేకుండా కూడా ఓకే బ్యూటీలో థెరపీ ట్రీట్మెంట్స్ కూడా థెరపీటిక్ సర్వీసెస్ కూడా నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, లేరని నేను చెప్పను. నేను నేర్పించాను చాలామందికి. కానీ వాళ్ళకి ఏ విధంగా నాలెడ్జ్ ఇవ్వాలి, లేమన్ లాంగ్వేజ్లో వాళ్ళ స్థాయికి దిగి ఎలా చెప్పాలి అనేది నాకు తెలుసు. కాబట్టి వాళ్ళతో చాలా ప్రాక్టీస్ చేయించి, వాళ్ళతో చాలా అర్థమయ్యేలాగా వర్క్ చేయించి, వాళ్ళకి రాయించి బేసిక్ నాలెడ్జ్ అంతా ఇచ్చిన తర్వాత చాలా టైం డ్యూరేషన్ తీసుకొని వాళ్ళని మార్కెట్లో పంపించడం జరిగింది. వాళ్ళు ఈరోజు చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు ఒక గురువుకి నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందంటే తన స్టూడెంట్ సక్సెస్ అయినప్పుడే, తన శిష్యులు సక్సెస్ అయినప్పుడే గురువుకి ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని నేను చాలా చాలా హ్యాపీగా అనుభవిస్తున్నాను. అండ్ ఇందాక మీరు చెప్పారు కొన్ని వేల మందిని ట్రైన్ చేశాను అని, బట్ నేను వేల మందిని ట్రైన్ చేయలేదు, 100 మందిని ట్రైన్ చేశాను. నాకన్నా వెనకాల వచ్చిన ఇప్పుడు సోకాల్డ్ అకాడమీషియన్స్ అని చెప్పుకునేటటువంటి చాలా మంది అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారే, వాళ్ళు వేల మంది పైనే, ఒక 10,000 15,000 మంది కూడా ట్రైన్ చేసి ఉండొచ్చు. బికాజ్ వాళ్ళు ఒక మంత్లో
కొన్ని వందల మందిని బయటికి పంపించేస్తూ ఉంటారు. 15 డేస్లోనే ఒక బ్యాచ్కి 100-200 మందిని బయటికి పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ నేను ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా చేస్తున్నా. ఇది నేను ఇష్టపడి చేస్తున్నాను. అండ్ బేసికల్లీ ఆల్సో నేను ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను. సో నేను పిహెచ్డి చేసి తెలుగు ప్రొఫెసర్ అవుదామని అనుకున్నా. అండ్ కాలేజ్లో కూడా నేను జూనియర్ లెక్చరర్గా వర్క్ చేశాను. సో నా ప్రొఫెషనే ఆల్రెడీ టీచింగ్ కాబట్టి అది నేను దీంట్లో బాగా యూజ్ చేస్తున్నాను. నాకున్నటువంటి నాలెడ్జ్తో నేను చదువుకున్నటువంటి అన్ని కోర్సెస్ని వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అనేది నేను ఒక కస్టమైజ్ చేసుకొని ప్రతి ఒక్కదాన్ని ఒక ప్రోటోకాల్స్ డిజైన్ చేసి మార్కెట్లో రిలీజ్ చేయడం కానీ, లేకపోతే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేస్తూ ఉంటాను. సో కాబట్టి ఒక ట్రైనర్కి పూర్తి అవగాహన ఉంటే అక్కడ నాలెడ్జ్ లేని వాళ్ళనైనా నాలెడ్జ్ ఉండేలాగా ట్రైన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక బ్యూటీషియన్ కావాలంటే జనరల్గా మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక బ్యూటీషియన్గా ప్రాపర్ బ్యూటీషియన్ మనం అనాలంటే తను ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది? బేసిక్ ట్రైనింగ్ అని నేను బేసిక్ మీరు అని ఇందాక పెడిక్యూలు మ్యానిక్యూలు ఇవన్నీ చేసి కాకుండా ఒక నెక్స్ట్ లెవెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇది నిజంగా దౌర్భాగ్యం అండి. నాకు అసలు చాలా బాధాకరమైన విషయం చెప్పాల్సి వస్తుంది. ఒక బ్యూటీ ట్రైనింగ్కి మా అకాడమీలో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మా అకాడమీలో కూడా డ్యూరేషన్ తగ్గించాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే జనాల మైండ్ సెట్ని అలా మార్చేశారు. సో మా ప్రీవియస్లీ ట్రైనింగ్ ఎలా ఉందంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ అంతా నేర్చుకోవాలంటే 8 months డ్యూరేషన్ ఉండేది. 8 months, ఇంకా 1 year అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఓకే, ఒక బేసిక్ ట్రైనింగ్ చిన్న సర్వీసెస్ నేర్చుకోవాలన్నా కూడా 3 నెలలు మినిమం ట్రైనింగ్ అనేటటువంటిది ఉండేది. అలా ఉంటే వాళ్ళు ప్రతిదీ నేర్చుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ రోజు రివైజ్ చేసుకోవడం, డిస్కస్ చేయడం, ఇవన్నీ చేసి 1 సంవత్సరం వాళ్ళ జీవితంలో కష్టపడితే జీవితాంతం సంపాదించవచ్చు కదండి. ఆ టైం కూడా ఇవ్వలేరు. మనం చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి అన్ని సంవత్సరాలు చదువుకుంటూ వచ్చాక కదా మనం లైఫ్లో సంపాదించడం మొదలుపెట్టాము. సో 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ చదువుకుంటూ వచ్చాకనే కదా ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడ్డాము. వీళ్ళు 1 నెలలో 15 రోజుల్లో నేర్చుకొని నాకు వచ్చే వాళ్ళు కొంతమంది అడుగుతుంటారు, మేడం నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్కి అంటే ఒక 15-20 రోజుల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి మేడం, అప్పటికి నా కోర్స్ అయిపోతుందా? నేను వెంటనే వెళ్ళి మేకప్ అంతా చేసుకోవాలి, మా చుట్టాలో చాలా మంది ఉన్నారు, నేను ఆల్రెడీ ఆర్డర్స్ కూడా బుక్ చేసేసుకున్నాను, ఇలా చెప్తున్నారు వాళ్ళ. ఇలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు రిజెక్ట్ చేశారా? నేను నేర్పించడం మీకు టైం సరిపోయి రిజెక్ట్ చేశారా మీరు? తప్పకుండా అండి. నేను ఏదైతే డ్యూరేషన్ పెడతానో ఆ డ్యూరేషన్ కన్నా షార్ట్ టర్మ్లో ఎక్కువ డబ్బులు ఇస్తానన్నా కూడా నేను వాళ్ళని టేకప్ చేయడానికి సిద్ధపడను. ఎందుకనంటే నేను ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాలని అనుకుంటాను. కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. అండ్ ఇప్పుడు కూడా మా అకాడమీలో డ్యూరేషన్ తగ్గించినప్పటికీ బయట అకాడమీస్తో పోలిస్తే ఎక్కువ డ్యూరేషనే ఉంటుంది. అండ్ నేను ఇచ్చిన డ్యూరేషన్ టైం కన్నా కూడా కొంత లేట్గానే వాళ్ళు బయటికి వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు అకాడమీస్లో ఇలా ట్రైనింగ్ ఇచ్చి వెంటనే కిట్స్ కూడా వాళ్ళ చేతిలో ఇచ్చి బయటకు పంపించడం అనేది జరుగుతుంది. సో మీరు వెంటనే వెళ్ళి జనాల పైన దండయాత్ర చేయండి అని చెప్తున్నట్టు, బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తే రెడీమేడ్ కిట్ ఇచ్చినట్టు ఇన్స్టెంట్ అండి. చాలా మారిపోయింది ఏ టెక్నాలజీ. నేను చూసాను మేడం చాలా చోట్ల 15 రోజులు 10 రోజుల్లో బ్యూటీషియన్ అయిపోయింది, 20 రోజుల్లో బ్యూటీషియన్ అయిపోయింది, 1 నెల రోజులు అయిపోయింది అని చెప్తారు. నాకు అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది నాకు కూడా. సో అట్లా సో మీరు ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా, ఎలాంటి మార్పు వస్తే బ్యూటీ ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మీ ఇండస్ట్రీకి అంటే ఇది ఒక ఇండస్ట్రీ అని భావించి అడుగుతున్నాను నేను. తప్పకుండా అసలు ఇది మంచి ఇండస్ట్రీ అండి. బ్యూటీ ఇండస్ట్రీ అనేది అన్నిటికన్నా అంటే ప్రపంచంలో అన్నిటికన్నా ఇప్పుడు ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తుంది. సో ఇది అందరికీ అవసరమే. ఎవరు కోరుకోరు చెప్పండి అందంగా ఉండాలి అని చెప్పి. ఒక అబ్బాయి అయినా అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు, అమ్మాయి అయినా అలానే అనుకుంటారు. అలాగే బ్యూటీ ప్రాబ్లమ్స్ కూడా సర్వసాధారణం. మనకి పింపుల్స్ వస్తాయి, పిగ్మెంటేషన్ వస్తుంది, హెయిర్ ఊడుతుంది. సో మనం బాగుండాలి అని అనుకుంటాం. కాబట్టి దీనికి వాళ్ళు బాగుండడానికి వీళ్ళకి హెల్ప్ చేసేటటువంటిది బ్యూటీషియన్సే. కాబట్టి డెఫినెట్లీ బ్యూటీ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ, చాలా మేజర్ ఇండస్ట్రీ. సో దీనిలో చాలా మార్పులు అనేది రావాలని నేనైతే కోరుకుంటున్నాను. మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఫస్ట్ విద్య విధానం మారాలి. ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ మారాలి. ట్రైనింగ్స్ ఎలా ఉండాలంటే 1-to-1 ట్రైనింగ్స్. ఎందుకంటే నేను అన్ని చోట్ల వేరే కంట్రీస్లో కూడా అక్కడ నేను చూసినటువంటి విధానం ప్రకారం 1-to-1 ట్రైనింగ్నే వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో అంతెందుకండి 1-to-1 ట్రైనింగ్ దాకా వదిలేండి, పోనీ అంత కూడా ఇవ్వలేరు వీళ్ళు అని అనుకుందాము. సో ఇప్పుడు మనం స్కూల్లో చదువుకున్నాం, కాలేజీలో చదువుకున్నప్పుడు మనకి 8th, 9th, 10th ఏదో ఒక క్లాస్ రూమ్ తీసుకుందాం. 100 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఓకే, 100 మంది ఉన్నారు మనకి 10th క్లాస్లో. దాన్ని ఎలా డివైడ్ చేస్తారంటే సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు కదా. 30 మందిని ఒక సెక్షన్ కింద, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్
అలా డివైడ్ చేసి విడివిడిగా ఎవరికి వాళ్ళకి లెసన్స్ చెప్తారు కదా. ఎందుకు చెప్తారండి, మన వాళ్ళు పిచ్చి వాళ్ళే చెప్తారు అలాగా. ప్రాపర్ తక్కువ మంది ఉంటే మంచి ప్రాపర్ గా చెప్పొచ్చు. అంటే గురువుకి ఐ కాంటాక్ట్ ఉండాలి స్టూడెంట్ మీద. వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అనుసంధానంలో. మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ఏంటంటే ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం సీన్స్ అవి కూడా మనం చూస్తూ ఉంటాం. లెక్చరర్ గోడ పైన బోర్డు పైన రాస్తూ ఆ లాస్ట్ బెంచ్ లో 4వ బెంచ్లో ఎవరో పక్క అమ్మాయితో మాట్లాడుతుంటే చాక్కీసేసి ఇసురు కొడతారు. లేనుంచో స్టాండప్ ఆన్ ద బెంచ్ ఏం చేస్తున్నావు అని అనుకుంటూ. ఇవి సినిమాల్లో తీసారండి, నిజ జీవితంలో ఉన్నవే కదా. ఎందుకు అలా చేస్తారు? వాళ్ళకి కాన్సన్ట్రేషన్ రావడానికి, ఎవరు ఏం చేస్తున్నారో గమనించుకోవడానికి తక్కువ మంది స్టూడెంట్స్ తోటి వాళ్ళు స్ట్రెంగ్త్ తక్కువ పెట్టుకుని ఎక్కువ ఫోకస్ పెట్టి నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఏంటండి, మీరు ఎంతమంది వచ్చినా మేము తీసుకుంటాం, ఒక్క నెల రోజుల్లో మిమ్మల్ని అందరినీ బ్యూటిఫుల్గా తయారు చేసి అంత బాగా నేర్పించేసి పంపించేస్తాం అని చెప్తున్నారు వాళ్ళు. సో అదేంటి అని అంటే వాళ్ళు మనీ కోసం చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సర్టిఫికెట్స్ పైన ఫోటోలు. నేను చదువుకున్నప్పుడు మన స్కూల్ సర్టిఫికెట్స్లో ఎక్కడైనా మన ఫోటో కాకుండా మన కాలేజో స్కూల్లో ఫౌండర్ ఫోటో అయినా ఉందండి? ఇన్స్టిట్యూషన్ నేమ్ ఉంటుంది. మన ఫోటో కూడా ఈ మధ్యకాలంలో తర్వాత వచ్చే స్టార్టింగ్లో ఫోటోలు కూడా ఉండేవి కాదు. ఐడెంటిఫికేషన్ కోసం మన ఫోటోలు వేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు సర్టిఫికెట్ల మీద ట్రైనర్ ఫోటోలు, ఇంత పెద్ద ఫోటోలు, 3/4 ఆఫ్ ద సర్టిఫికెట్ మొత్తం వాళ్ళ ఫోటోలు, పక్కనేమో చిన్నగా వీళ్ళ పేరు. ఇది వీళ్ళు గోడని తగిలించుకోవాలన్నమాట. ఏదో పితృదేవతల ఫోటోలు తగిలించుకున్నట్టు, లేకపోతే దేవతల ఫోటోలు అంటే పిండాలో నైవేద్యాలు పెట్టాలి రోజు వీళ్ళు. నాకు అర్థం కాదు. ఈ టాపిక్ నేను చాలాసార్లు చాలా సెమినార్స్లో డిస్కస్ చేశాను చాలామంది స్టూడెంట్స్తో. నిజం మేడం, మాకు చాలా అనిపిస్తుంది, మేము నేర్చుకున్నామని చెప్పి మా సర్టిఫికెట్ మొత్తం వీళ్ళ ఫోటోనే ఉంది, ఇంత పెద్ద ఫ్రేమ్ కట్టించి నేను పెట్టుకుంటా అంటే వీళ్ళు సర్టిఫికెట్స్ మీద కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. మీరు నేర్చుకుని ఫీజు కట్టి లక్షలు కట్టి మీరు నేర్చుకున్నటువంటి సర్టిఫికెట్ని కూడా పబ్లిసిటీగా వాడుతున్నారు. మరి ఇదేం బ్యూటీ ఇండస్ట్రీ? ఫ్రీ పబ్లిసిటీ కదా మేడం. వీళ్ళకా తప్పదు వేసుకోవడం. అక్కడ వీళ్ళు ఎక్కడైతే వీళ్ళ క్లినిక్ పెట్టుకుంటారు, ఇంకేదైనా పెట్టుకుంటారు, అక్కడ డిస్ప్లే చేయగా తప్పదు. సో వాళ్ళకు ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది. ఇలా ఉంది బ్యూటీ ఇండస్ట్రీ. ఇంకొకటి, నేను మొన్న ఇంకొక యాడ్ చూసాను. మీరు మేకప్ కోర్స్ నేర్చుకోండి, కేవలం మీరు మేకప్ కోర్సుకి ఫీజు కడితే చాలు, మీకు నెయిల్ ఆర్ట్ ఫ్రీ, ఫ్లవర్ మేకింగ్ ఫ్రీ, బ్యూటీషియన్ కోర్స్ ఫ్రీ, ఆ తర్వాత ఇంకొకటి ఏంటి ఐలాష్ ఎక్స్టెన్షన్ ఫ్రీ, ఓకే, మీకు ఫుడ్ ఫ్రీ, మీకు ఇంకొకటి ఫ్రీ, అది ఫ్రీ, ఇది పోనీ ఫుడ్ పెడితే పెట్టండి మంచిదే, నేను కాదన్నట్లే. మళ్ళీ వీటితో పాటు మీరు వెంటనే బయటకు వెళ్ళి చేసుకోవడానికి మొత్తం కిట్ ప్రోడక్ట్స్ అన్నీ ఫ్రీ. మీరు ఒక్కదానికి ఫీజు కడితే నేను ఇన్ని ఫ్రీ ఇస్తాను వాళ్ళు చెప్పేది. అంటే ఎలా ఉందంటే, ఒక సిల్క్ చీర కొంటే బెనారస్ చీర ఫ్రీ, పట్టు చీర ఫ్రీ, కాటన్ చీర ఫ్రీ, దీని జాకెట్ ముక్క ఫ్రీ, దానికి లైనింగ్ ఫ్రీ. ఏంటండి ఇది అసలు? మీరు మనం ఇంజనీరింగ్ నేర్చుకుంటే డాక్టర్ సీట్ ఫ్రీ, ఇంకోటి ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అన్నట్టుంది. నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు ఒక్కటి నేర్చుకున్నా ప్రాపర్గా నేర్చుకుంటే చాలు. ఇప్పుడు ఇలా ఫ్రీ 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 అనే మోజులో పడిపోయి వెళ్ళిపోయిన జనాలు బయటకు ఎలా వస్తారు తెలుసా? జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండ్ మాస్టర్ ఆఫ్ నథింగ్ అన్నట్టుగా వీళ్ళు బయటకు వచ్చి ఏం చెయ్యాలో అర్థం కాక అవకాశాల కోసం తిరుగుతూ ఉంటారు. నువ్వు ఒక్కటి నేర్చుకున్నా ప్రాపర్గా నేర్చుకో, దాని తర్వాత ఇంకొకటి నేర్చుకో, సరైన ప్లేస్లో నేర్చుకో అని చెప్తాను నేను. ఇప్పుడు నేను ఆల్రౌండర్. అంటే నేను స్కిన్, హెయిర్, మేకప్, అయితే నేను నెయిల్ ఆర్ట్, ఫ్లవర్ మేకింగ్, మెహందీ ఈ 3 నేను నేర్చుకోలేదు. బేసికల్ నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ట్రై చేసినా కూడా నాకు అంత రాలేదు. అందరికీ అన్నీ రావు కదండి. నేను ట్రై చేశాను, నాకు అంత రాలేదు, సో నేను లైట్ తీసుకున్నాను. సో నేను మెయిన్ ఏంటంటే స్కిన్, హెయిర్, మేకప్, బ్యూటీ కాస్మెటాలజీ, ట్రైకాలజీ, పర్మనెంట్ మేకప్, ఓకే, లేజర్స్, ఎస్థెటిక్స్, వీటన్నిటిలో ఆల్రౌండర్. నేను ఇవన్నీ నేర్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అలాగనే నేను 2002లో నేర్చుకొని స్టార్ట్ చేశాను. 2002లో నేర్చుకున్నాను. నేను స్టార్ట్ చేసింది 2006లో, 2006లో నేను స్టార్ట్ చేశాను. నేను ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది 2015లో. అంటే ఎంత గ్యాప్ ఉంది. సో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులన్నింటినీ అప్డేట్ అవుతూ తెలుసుకుంటూ ఇక్కడ వేరే నేర్పిస్తున్నారు. ఈ అకాడమీస్లో, ఈ ఇన్స్టిట్యూషన్స్లో, ఢిల్లీలో ఇది బాగుంది, ముంబైలో ఇది బాగుందని తెలుసుకుని అంతా నేర్చుకున్న తర్వాత కూడా దాన్ని రకరకాలుగా ప్రోటోకాల్స్ డిజైన్ చేసుకుని అన్ని ప్రయోగాలు చేసిన తర్వాత ఒక సిస్టమ్, ఒక సీక్వెన్స్ ప్రిపేర్ చేసుకున్నాక ట్రైనింగ్ స్టార్ట్ చేశాం. అప్పుడు కూడా 1-to-1 ట్రైనింగ్సే ఉండేవి నావి. ఈ మధ్య కాలంలో ఒక బ్యాచ్కి 10 మెంబర్స్ అలా చెప్తున్నాం, కానీ ప్రీవియస్లీ 1-to-1 ట్రైనింగే ఉండేటటువంటిది. అప్పుడు ఏంటంటే ప్రాపర్గా నేర్పించగలుగుతాము. వీళ్ళు నేర్చుకున్న ఆ కాస్త సబ్జెక్టు బయటకు వెళ్ళి బాగా వర్క్ చేయగలుగుతారు.
వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, నెక్స్ట్ ఇంకొకటి అలా నేర్చుకోవాలి. సో ఈ పిచ్చి ఆఫర్లు ఇవి దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దీన్ని చూసి ఓకే పబ్లిక్ కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీ అకాడమీలో మేకప్ నేర్పిస్తారా మేడం అంటే, యా తప్పకుండా నేర్పిస్తానమ్మా అంటే, మేడం నెయిల్ ఆర్ట్ ఫ్రీ లేదా, ఫ్లవర్ మేకింగ్ ఫ్రీ లేదా, వాళ్ళు అన్ని ఫ్రీ ఇస్తున్నారు మేడం, నెయిల్ ఆర్ట్ ఫ్లవర్ మేకింగ్ ఇవ్వకపోతే అకాడమీ కరెక్ట్ కాదు. అలాంటి మైండ్ సెట్ని జనాల్ని మార్చేశారు. దానివల్ల రాను ఇంకా అసలు బ్యూటీ ఇండస్ట్రీ అనేది ఇంకా జీరో అయిపోతుంది. నెక్స్ట్ అండి, సెలూన్స్ కూడా నిజంగా పాపం టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది క్లోజ్ చేసుకునేటటువంటి సిచ్యువేషన్స్. ఎందుకు ఇవి వచ్చి రాని స్టఫ్ అంతా స్క్రాప్ అంతా మార్కెట్లోకి వచ్చేస్తుంది. వీళ్ళందరూ ఏం చేయాలి, వీళ్ళకి టాలెంట్ లేదు కాబట్టి. ఎందుకంటే నేను సారీ టు సే దట్, అంటే మీరు వేస్ట్, మీకు టాలెంట్ లేదు అని ఒకళ్ళని అనాలని కాదు, వాళ్ళ మనసుకు వాళ్ళకి తెలుస్తుందిగా నాకు ఎంత తెలుసు అనేటటువంటిది. వీళ్ళు ఏం చేస్తారు, మరి ఏదో ఒకటి నేర్చుకున్నాగా ఎంతో కొంత చెయ్యాలిగా, అందుకని వీళ్ళు 1000 రూపాయలకి చేసేటటువంటి సర్వీసు మేము 200కే చేస్తామని మొదలు పెడతారు. అప్పుడు ఏమవుతుంది సిచ్యువేషను, సో దాన్ని కంపారిజన్ చేస్తారు. బుర్రున్న వాళ్ళైతే, చదువుకున్న వాళ్ళైతే, జ్ఞానం ఉన్న వాళ్ళైతే రెండింటికి వేరియేషన్ చూస్తారు. నార్మల్గా ఉన్న ఎక్కువ పీపుల్ నార్మల్గా ఉన్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ తక్కువ కాస్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే అందరికీ మీరు అన్నట్టు అన్ని నాలెడ్జ్ ఉన్నా కొంతమందికి అఫోర్డబిలిటీ లేకపోవచ్చు, వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. అంతే లేదు, అది నేను ఒప్పుకుంటాను. అఫోర్డబిలిటీని బట్టే ఉంటుంది ప్రతిదీ, అది కూడా నేను ఒప్పుకుంటాను. కానీ వీళ్ళు కంపేర్ చేసినప్పుడు, ఇక్కడ నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా బాధగా ఉంటుంది. ఒక బంగారు షాప్ వాడి దగ్గర తీసుకొచ్చి గోల్డ్ చైన్ తీసుకొచ్చి, ఏంటయ్యా ఈ చైన్ 100 రూపాయలే, నువ్వేంటయ్యా 10,000 అంటున్నావు అని అంటే వాడికి ఎంత బాధ ఉంటుంది. సేమ్ సిచ్యువేషన్. సమాజంలో అందరికీ అఫోర్డబిలిటీ ఉండదు. మీరు అన్నట్టు బంగారం కొనేవాడు బంగారం కొనుక్కుంటాడు, రోల్డ్ గోల్డ్ కొనేవాడు రోల్డ్ గోల్డ్ కొనుక్కుంటాడు. వేరియేషన్ ఉండాలి కదా. ఆబ్వియస్లీ వాడికి తెలుసు, రోల్డ్ గోల్డ్ కొనుక్కునే వాడికి ఇది బంగారం కాదని తెలుసు, బంగారం అక్కడ ఉంది, దాని రేట్ ఇక్కడ ఉందని తెలుసు వాడికి కూడా. సో కొంతవరకు మనం టచ్ చేయలేము. మీరు చెప్పేది పాయింటే, అక్కడ వాళ్ళకి తెలిసే కొనుక్కుంటున్నారు. అయ్యో నాకు ఎఫోర్డ్ చేసే సిచ్యువేషన్ లేదు, నేను తర్వాత కొనుక్కుందాం, కనీసం రోల్డ్ గోల్డ్ వేసుకుందాం అని కొనుక్కుంటున్నారు. బాగానే ఉంది, మీరు చెప్పింది మంచి పాయింటే. కానీ ఇక్కడ రోల్డ్ గోల్డ్ని ఇదే బంగారం అని చెప్పి అమ్ముతుంటే వాళ్ళు కొనుక్కుని ఇది బంగారం కాదు ఇదే బంగారం అనుకుంటున్నారు. అంటే బంగారం అని చెప్పి రోల్డ్ గోల్డ్ చెప్పి అమ్మినంత వరకు ప్రాబ్లం లేదు, ఎవరికి కావాల్సింది అది కొనుక్కుంటాడు. ఇక్కడ మీరు అన్నట్టు దీన్ని చూపించి దాని రేట్ తీసుకుంటే తప్పు. లోకల్ ప్రోడక్ట్ తీసుకొచ్చేసి ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ వాడే వాళ్ళ రేట్ తీసుకుంటే అది తప్పు అవుతుంది. అది అంటే ప్రతిదానికి ఎథిక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నాకు ఒక స్టూడెంట్ ఉంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను ఒకటే చెప్తాను, ముందు ఎథిక్స్ ఉండాలి, ప్రొఫెషనల్ ఎథిక్స్. ఫస్ట్ చెప్పే క్లాసే ప్రొఫెషనల్ ఎథిక్స్. ఎందుకంటే బ్యూటీ ఈజ్ అ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్లో మీరు ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా మాట్లాడాలి, ఇవన్నీ చెప్పాలి ఖచ్చితంగా. ఇంకొకటి, ఇంతమంది బ్యూటీషియన్స్ అని చెప్తున్నారు, వాళ్ళని మెయింటైన్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ యొక్క వాల్యూ చెప్పేవాళ్ళు లేరు. ఆ ట్రైనర్ వాళ్ళకి చెప్పాలి ఖచ్చితంగా, మీరు యునిక్గా ఉండాలి. యునిక్గా అంటే మళ్ళీ ఒకప్పుడు బ్యూటీషియన్స్ గుర్తొస్తారు నాకు. ఇప్పుడు చాలా మారింది. ఒకప్పుడు బ్యూటీషియన్స్ ఎలా ఉండేవాళ్ళంటే, బ్యూటీషియన్ అంటే బాగా రెడ్ కలర్ లిప్స్టిక్ వేయాలి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మీ చిన్ననాటి రోజుల్లోనో ఎప్పుడైనా రెడ్ కలర్ లిప్స్టిక్ వేయాలి, ఇంత హై పఫ్ బాగా పెట్టాలి, సింగిల్ పళ్ళు శారీస్ కట్టుకోవాలి శారీలు అయితే, అలాగే కొంచెం జ్యువెలరీ అవి గాజులు అన్నీ చాలా ఎక్కువ వేసుకోవాలి, ఐబ్రోస్ థిక్గా దిద్దుకోవాలి, అంటే అందరిలో స్పెషల్గా కనిపించాలి బ్యూటీషియన్ అన్నట్టు ఒకప్పుడు రెడీ అయ్యేవాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే అదే బాగుంది అని అనుకునేటటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు చేంజ్ అయ్యారు, బ్యూటీషియన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటున్నారు, ప్రొఫెషనల్గా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది తయారైనప్పుడు వీళ్ళకి ఏంటంటే, మీరు ఇలా మెయింటైన్ చేయాలి, మీరు మీ హెయిర్కి కండిషనర్ వాడాలి, మీరు మంచిగా నీట్గా ప్రతిరోజు ఐలైనర్ వేసుకోవాలి. మనము ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం అనుకోండి, సేల్స్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంత డీసెంట్గా రెడీ అవుతారు, చక్కగా వాళ్ళు ఒక సిస్టమాటిక్ యూనిఫామ్, ప్రొఫెషనల్ డ్రెస్సింగ్, ఖచ్చితంగా ఐలైనర్, వాళ్ళ స్పాట్స్ ఏమైనా ఉంటే కవర్ చేసుకోవడానికి ఫౌండేషన్, చిన్న లిప్స్టిక్, అంటే వాళ్ళని చూడగానే ఒక ప్లెజెంట్ ఫీల్ అనేది మనకు కలుగుతుంది కదా, వీళ్ళు నీట్గా ఉన్నారు అని. అప్పుడు వాళ్ళతో మనం మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఈ మెయింటెనెన్స్ అనేది చేయట్లేదు బ్యూటీషియన్స్. అది మనకి ట్రైనింగ్ పీరియడ్ నుంచే ఇవ్వాలి. సైడ్ ఎస్కోలో స్టార్టింగ్ అదే ఉంటుంది. సో స్టార్టింగ్ మీరు డ్రెస్అప్, మన స్కూల్కి వెళ్తే కూడా యూనిఫామ్ పెడతారు చూడండి,
ఆ విధానం అనేది అలవాటు చేయాలి. క్లాసెస్లో అది చాలా స్ట్రిక్ట్గా పెడితే ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ అనేది కూడా రావాలి. ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి చేంజ్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న చేంజెస్ మీరు అడిగినట్టు, ఒకటి ట్రైనర్కి ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఈ సర్టిఫికెట్ల మీద ఏదో పితృదేవతలు ఫోటోలు వేసుకుని పెద్ద పెద్ద ఫోటోలు వేయడం ఫస్ట్ మానేయాలి. అండ్ ఆ తర్వాత అకాడమిక్ డ్యూరేషన్స్ కూడా మారాలి. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా పిచ్చి పిచ్చి ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది మానాలి. సో ఇది నేను మేజర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నది. సో ఇలా చాలా నేను ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. ఇంకా చెప్తా, అందరూ ఫీల్ అవుతూ ఉంటారు, బట్ కొన్ని అయితే నేను చెప్తాను. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకో ట్రైనింగ్ ఇండస్ట్రీ మీరు చెప్పారు కదా, ఒక కామన్ ఉమెన్ బ్యూటీ సెలూన్ కానీ ఒక క్లినిక్ కానీ సోకాల్డ్ వెళ్ళినప్పుడు తను అక్కడ చూసుకోవాల్సిన అంశాలు ఏంటి? అంటే మనం సేఫ్ దగ్గరికి వెళ్తున్నామా అనేది ఎట్లా తెలుసుకోవాలి? సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక సర్వీస్ కోసం మనం ఒక సెలూన్కో లేకపోతే ఒక బ్యూటీ థెరపీ సెంటర్కో వెళ్ళినప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే, అక్కడ చేసే ట్రీట్మెంట్ పర్ఫామ్ చేసేటటువంటి వాళ్ళు, సర్వీస్ పర్ఫామ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. ఇంకొకటి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ని చూసి వెళ్ళడం మానేయమని చెప్తాను నేను. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఎవరైనా కూడా వాళ్ళకి పబ్లిసిటీ చేస్తారు. నిజమైనటువంటి పబ్లిసిటీ కాదు అది. నిజంగా నచ్చి ఒక సర్వీస్ బాగుంది అని చెప్పి ఆవిడ చేయించుకొని వచ్చి పక్కింటి ఆవిడకి చెప్తే అప్పుడు ఆవిడ నిజంగా వెళ్తే అది కరెక్ట్ సర్వీస్ అవుతుంది. సో అది ఇన్ఫ్లుయెన్స్ మార్కెట్ని అమ్మేసేసి వెళ్ళడం అనేది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వెళ్ళొద్దు అని అంటాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే, క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుతున్నారా లేదా. ఇక్కడ కూడా ఒక రకంగా ప్రాబ్లం అనే చెప్పాలి. ప్రతి ఒక్క బ్రాండ్ ఓపెన్ చేసి ఏ ప్రొఫెషనల్ కూడా చూపించరు నిజానికి. ఎంత బ్రాండెడ్ సెలూన్లో అయినా నాన్ బ్రాండెడ్ సెలూన్లో అయినా కూడా ఓపెన్ చేసి చూపించరు. అయితే చీప్ క్వాలిటీకి సర్వీస్ దొరుకుతుంది అంటే డెఫినెట్లీ అది బెస్ట్ సర్వీస్ కాదు అని నేను అంటాను. మీరన్నట్టు అందరూ అన్నీ అఫోర్డ్ చేయలేరు. ఈ విషయం నేను ఒప్పుకుంటాను, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నాకేదో చాలా కాస్ట్లీది కావాలనిపిస్తుంది, నా దగ్గర అంత స్తోమత లేదు. అలాంటప్పుడు నేను మీడియం రేంజ్లో తీసుకోవాలి. సో సర్వీసెస్ అనేవి 100-200కే ఫేషియల్ స్టార్ట్ అయిపోతుంది, 99 రూపీస్కే హెయిర్ కట్ స్టార్ట్ అవుతున్నాయని ఈ పబ్లిసిటీస్ వస్తాయి చూసారా, వీటి జోలికి వెళ్ళొద్దు. దానివల్ల చేసుకున్నా చేసుకోకపోయినా ఉపయోగం లేదు అని నేను అంట. బికాజ్ నిజమైనటువంటి ఒరిజినల్ క్వాలిటీ ప్రోడక్ట్, బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ కాకపోయినా బడ్జెట్ ఎఫోర్డ్ చేసే ప్రోడక్ట్ అయినా ఒక సర్వీస్ వాళ్ళకి ఇవ్వాలి అని అంటే, ఒక ఫేషియల్ చేయాలంటే మినిమం 600-800 రూపీస్ అనేది మినిమం ప్రైస్ అండి. ఒక గంట సేపు వాళ్ళకి ప్రొఫెషనల్గా నీట్గా అన్నీ చేసి క్లెన్జింగ్, స్క్రబ్, స్టీమ్, మసాజ్, ప్యాక్ అన్నీ కొంచెం క్వాలిటీ వాడాలి అంటే మినిమం 800 రూపీస్. 100లో 200లో 300లో దొరుకుతుంది అంటే వెళ్ళడం వేస్ట్ అని నేను అంటాను. ఇప్పుడు ఎక్కువ 1000 రూపీస్లో 999లోనే హైడ్రా ఫేషియల్స్ ఇలా వస్తున్నాయి కదా, అసలు నథింగ్ అండి. నేను అన్ని ప్రైస్ రేంజెస్ చూసి చెప్తున్నాను. అంత చీప్లో అసలు వర్కౌటే కాదు. వాళ్ళు చేస్తున్నారు అంటే ఏదో వాటర్ పోస్ట్ చేస్తున్నారని అర్థము. దానివల్ల అసలు ఉపయోగమే లేదు. స్కిన్ కూడా పాడవుతుంది. అంటే చీప్ వాటికి అట్రాక్ట్ అవ్వద్దు. కొంచెం మీరు నమ్మకమైనటువంటి చోట్లకు వెళ్ళండి, కొన్ని రోజులు గమనించండి, చిన్న చిన్న సర్వీసెస్ తీసుకుని అలవాటు పడ్డ తర్వాత అక్కడ మంచి సర్వీసెస్ని ట్రై చేయండి తప్ప ఓన్లీ మార్కెటింగ్కి ప్రలోభపడిపోయి వెళ్ళొద్దు అని నేను చెప్తాను. సో లక్ష్మి గారు మా దగ్గరకు వచ్చి ఇన్ని విషయాలు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇచ్చారనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ. సో మ్యాక్సిమం డౌట్స్ అంటే నాకు తోచినంత నేను అడిగాను అనుకుంటున్నాను. నేను అడిగిన దాని కూడా మీరు చాలా ఎక్కువనే విషయం చెప్పారు, చాలా వరకు క్లారిఫికేషన్ అయింది అనుకుంటున్నాను. సో ఇంకా మళ్ళీ మన వాళ్ళు ఏమన్నా అడిగితే నెక్స్ట్ సెషన్ కూడా మనం ఇంకొక సెషన్ కూడా పెట్టుకుందాం నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అయిపోయే సబ్జెక్ట్ అంత ఈజీగా అయిపోయే సబ్జెక్ట్ కాదు, చాలా ఉంటుంది. సో ఒక్కరోజు మనం కవర్ చేయలేం కాబట్టి నెక్స్ట్ సెషన్ కూడా మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇట్లాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు సెషన్. సో బ్యూటీ ఇండస్ట్రీ గురించి నాకు చాలా రోజుల నుంచి చేయాలని ఉంది. సో ఈరోజు అయితే జరిగింది. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు బ్యూటీ కోసం తాపత్రపడడంలో తప్పు లేదు, అండ్ బ్యూటీ క్లినిక్స్కి వెళ్ళడంలో తప్పు లేదు. బట్ క్వాలిఫైడ్ చూసుకొని వెళ్ళండి. సర్టిఫైడ్ టెక్నీషియన్స్ కానీ ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు రిస్క్లో పడకుండా ఉంటారు. ఎందుకంటే మీరు వెళ్ళేది ఫైనల్గా మీరు అందంగా కనబడాలని, స్కిన్ బాగా చేసుకోవాలనో, హెయిర్ బాగా చేసుకోవాలని వెళ్తారు. అది బాగా లేకపోయినా పర్లేదు కానీ ఉన్నదాన్ని చెడగొట్టుకోవద్దు, వెళ్ళి మొత్తం ఖరాబ్ చేసుకొని చాలామంది బాధపడ్డ వాళ్ళని నేనైతే చూశాను. సో అట్లా మీరు చేసుకోవద్దు. ఏదైనా ఉంటే క్వాలిఫైడ్ వాళ్ళని అడగండి, సలహాలు సూచనలు తీసుకోండి. మేడం లాంటి వాళ్ళ దగ్గర అంటే సలహా తీసుకోండి. అట్లీస్ట్ ఆవి దగ్గరికే వెళ్ళాలని కాదు నేను చెప్పింది, మీరు వేరే రకంగా అర్థం చేసుకోవద్దు.
అట్లీస్ట్ ఒక సజెషన్ లాగా తీసుకోవడానికి ఫాలో అవ్వడానికి అయితే పనిచేస్తారు. అవి నచ్చితే అక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు. బట్ రిస్క్ మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే స్కిన్ అనేది ఒకసారి ఖరాబ్ అయితే మళ్ళీ రీటైన్ అవ్వడం చాలా కష్టమైన పని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత చూస్తున్న లైక్ చేయండి. అండ్ ఈ ఇంటర్వ్యూ ఎలా వచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంటర్వ్యూలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్ శ్రీరామ్ ఇల్లందుల.